సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. వెల్కమ్ టు ఐడ్రీ. ఈ వారం మన గెస్ట్ ప్రకృతి ప్రేమికుడు, పౌర హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే ప్రొఫెసర్. కుటుంబ నేపథ్యం చెప్పు. మా కుటుంబం చాలా మారుమూల పల్లెకి సంబంధించిన వాళ్ళు. సాహిత్య నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం కానీ ఏమీ లేదు. మా నాయనకు ఒకటే ఒక కోరిక ఉంది. కాకపోతే నేను పూర్తిగా విరుద్ధంగా ఉండిపోయాను. నేను నాన్నగారు అనుకున్న లైన్ వేరు, మీరు ఒక లైన్ వెళ్తున్న ఎప్పుడు ఆయన ఎప్పుడు అడ్డుకోలేదు? అడ్డుకోవడం చాలా బాధపడ్డాను. సంవత్సరాలు మా ఇంటి పైన దాడి చేశారు. నేను ప్రింటింగ్ ప్రెస్ మా ఇంట్లో ఉందని కొంచెం బాధాకరమైనటువంటి సన్నివేశాలు. కాకపోతే భారతపురం కుట్ర కేసు, చిత్తూరు కుట్ర కేసు అని ఉన్నాయి కదా. చిత్తూరు కుట్ర కేసులో ఒక మన సత్యవీడిలో ఒక భూస్వామిని చెప్పినట్టు, ఇంకొక భూస్వామిని చంపడానికి ప్రయత్నం చేసినట్టు అభియోగం. మీతో పాటు ఎంతమంది? మాతో పాటు ఒక 9 మంది ఉన్నాం. కొండపల్లి సీతారామయ్య అక్యూజ్డ్ 1, మళ్ళా మసూరావు. సార్, మీరు ఒకవైపు వెళ్ళారు, ఆయన కూడా మీ భావజాలం వైపు తీసుకొచ్చారు. ఇద్దరు కొడుకులు ఈ విధంగా వెళ్తే మీ నాన్నగారు ఎప్పుడు బాధపడలేదు? అయ్యో, బాధపడని నిజానికి అతను తాగుడు కూడా అలవాటు పడింది. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ, ఎవరి కోసం చేస్తున్నారు వచ్చిందా? లేదు మనం బయట ఉన్నప్పుడు ఎలాగ ఉంది, లోపల అలాగే ఉంది. కుటుంబం నాకు అప్పుడు పెళ్ళయింది, చిన్న పాప. 15 రోజులు గుంటూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తీసుకొని వచ్చేవాళ్ళు బీడే వేసి. అప్పుడు నా భార్య అనంతపూర్లో రాత్రి 1 గంట, అర్ధరాత్రి అండి. అప్పుడు ఆ రోజుల్లో ఆ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి, ఒక లాంధ్ర పట్టుకొని పుచ్చుకొని. విరసంలో మీ పాత్ర దిగంబర కవులు అనేది తీసుకొచ్చి విప్లవ రచయిత సంఘంగా మార్చడానికి కారణం. దిగంబర కవులు అనబడే వాళ్ళు ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ వ్యక్తులు వాళ్ళల్లో కూడా అందరూ కాదు, 6 మంది కాదు, 3 ఒక ఆగ్రహంతో కవిత్వాన్ని రాసిన వాళ్ళు. పచ్చిగా రాసేవారు కదా. పచ్చిగా అప్పటికి ఈ భావాలు లేవు కదా. ఈ వసంత మేఘగర్జన మనకు మావోయిస్ట్ నాయకత్వం, నక్సల్బరీ ఉద్యమం ఇవన్నీ వచ్చిన తర్వాత వెల్కమ్ టు ఐడ్రీ. ఈ వారం మన గెస్ట్ ప్రకృతి ప్రేమికుడు, పౌర హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే ప్రొఫెసర్. అదొకటే కాదు, విరసం నేత, విప్లవ రచయితల సంఘం అధ్యక్షులు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే 1, 2, 3, 4, 5 కాదు, అన్నిట్లో అన్ని విభాగాలు అని ఉంటారు. ఆయన ఏ పని చేపట్టినా ఖచ్చితంగా దాని లోటుపాట్లు తెలుసుకొని, దాని యొక్క పుట్టుపూరలు తెలుసుకున్న తర్వాత కానీ ఏ విషయం రాయరు, మాట్లాడతారు. ఒక విధంగా ఆయన రచయిత కూడా మరొక విధంగా. ఆయనకి విప్లవ కమ్యూనిస్టు భావాలు ఎలాగొచ్చి, ఆ భావజాల ప్రభావం ఎలాగొచ్చింది. గతంలో నగ్న కవులు అని ఉండేవారు, ఆ నగ్న కవులు తర్వాత విప్లవ రచయితగా మారడానికి కారకులు ఎవరు? ముఖ్యంగా చెరబండ రాజు, త్రిపురనేని గారి గురించి తెలుసుకోవాలన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీశ్రీ గారి గురించి తెలుసుకోవాలన్నా ఆయనకి అడగాలి. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు భూమన సుబ్రహ్మణ్య రెడ్డి గారు, అందరూ ముద్దుగా భూమన్ అంటారు. తిరుపతి. ఆయన అడిగి గత చరిత్ర ఏముంది, కమ్యూనిస్టులు ఎలాగుండేవారు, తిరుపతి ఎర్ర జెండాలు ఎలాగుండేవి, తిరుపతి ఒకటే కాదు రాయలసీమలో ఆ ఎర్ర జెండాల ప్రభావం ఏ విధంగా ఉండేది, కేవలం తిరుపతిలో పుట్టిన వ్యక్తి ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన ప్రభావం టీచర్స్ ఫెడరేషన్ ఏ విధంగా చూపించారు విషయాన్ని సార్ అని తెలుస్తుంది. సార్ నమస్తే. నమస్తే. మీ గురించి తెలుసుకోవాలంటే, మీ గురించి గతంలోని పెద్దలు మహానుభావులు అందరూ మీకు సమకాలికలు, వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. పుట్టింది తిరుపతి అయినా శ్రీకాకుళం జిల్లాతో ఉన్న మీకు అనుబంధం, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా నాయకులతో, అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులతో, నాగభూషణ పట్నాయక్ గారు కావచ్చు, మార్పు బాలకృష్ణ గారు కావచ్చు, మార్పు మల్లేశ్వర గారు, వీళ్ళందరూ కూడా ప్రజల కోసం, హక్కుల కోసం పోరాడే నేత. వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నా
ఇది ఇక్కడ తీసుకుంటే చెరబండ రాజు కానీ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు తెలుసుకోవాలన్నా మీరే ప్రత్యక్ష సాక్షి. వాళ్ళందరి గురించి చెప్పే ముందు మీ జర్నీ, మీ భావజాలం ఎలాగొచ్చింది, ముఖ్యంగా చెరబండ రాజు గారి గురించి కానీ, నగ్న కవులు అన్నది విప్లవ రచయిత సంఘంగా మారడానికి కానీ, దిగంబర కవులు. దిగంబర కవులు దాని విప్లవ రచయిత సంఘంగా ఎందుకు మారింది, తిరుపతిలో విరసం సభ్యులు అవ్వడం, తిరుపతి రాడికల్ చరిత్ర, ఇవన్నీ ఒకసారి చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం. మా కుటుంబం చాలా మారుమూల పల్లెకి సంబంధించిన వాళ్ళు. మా ఫాదర్ రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేయటం వల్ల పట్టణాలతో మాకు సంబంధం ఏర్పడింది. కాబట్టి మా ఊరైన నందలూరు నుంచి మేము తిరుపతికి మా చదువుల కోసమే ఆయన ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజానికి మాకు సాహిత్య నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం కానీ ఏమీ లేదు. మా నాయనకు ఒకటే ఒక కోరిక ఉండేది, మా ఆయన కుటుంబంలో ఎవరో ఒకరు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని. నా పైన ఎక్కువ ఆశలు కూడా పెట్టుకున్నాడు. కాకపోతే నేను పూర్తిగా విరుద్ధంగా ఉండిపోయినా. నేను మీ భావజాలం వేరేగా ఉంది కదా. పూర్తిగా చిన్నప్పుడే నేను శరత్ నవలలు బాగా చదివేవాడిని. తిరుపతికి వచ్చిన తర్వాత ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీలో రోజు చదివే పని. చలం బుక్స్ నా కంట పడినాయి. దాంట్లో ఆనందం, విషాదం అనేటువంటి 2 పుస్తకాలు. ఆ పుస్తకాలు ఎంత ఆకర్షించినాయి అంటే నన్ను చలం దగ్గరికి పిలుచుకొని పోయాడు. చలం దగ్గరికి పోయి దగ్గర ఒక 4 రోజుల పాటు ఉండి 6 నెలలకు వస్తేనే చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఇవాళ ఛత్తీస్గఢ్ జైల్లో 10 ఏళ్ల పాటు ఉండిన అతని ఊరుకు సంబంధించిన సుబ్రహ్మణ్యం రెడ్డి అనే అతను నా క్లాస్మేట్. అతను నీకు నక్సలైట్తో పరిచయం చేస్తాను, చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన మా ఊరు ఆయన ఉన్నాడని చెప్పి అతనితో పరిచయం చేశాడు. ఆయన ఈ మధ్యన జైలు నుంచి బయటకు వచ్చినాడు. అక్కడి నుంచి నా భావాలు పూర్తిగా మారిపోయినాయి. ఆ సుబ్రహ్మణ్యం రెడ్డి నన్ను మధుసూదనరావు దగ్గరికి పిలుచుకొని ఇక్కడికి మధుసూదనరావు, తిరుపతినేని మధుసూదనరావు. మధుసూదనరావుతో స్నేహం అనేది అపూర్వమైనటువంటి స్నేహం మాకు. అతని వల్లనే చాలా పుస్తకాలు తెలిసినాయి, చాలా తాత్విక చింతన కలిగింది, నక్సల్బరీ ఉద్యమానికి సంబంధించిన నేపథ్యం తెలిసింది. మొత్తం ఆ రోజుల్లో కల్లోలితమైనటువంటి రోజులు. స్వయంగా నాకు తెలియకపోయినా చంద్రశేఖర్ రెడ్డి వల్ల, సుబ్రహ్మణ్యం రెడ్డి వల్ల, తిరుపతినేని మధుసూదనరావు వల్ల ఈ విషయాలన్నీ బాగా తెలిసినాయి. అతని మీరు నాన్నగారు అనుకున్న లైన్ వేరు, మీరు ఒక లైన్ వెళ్తున్నారు. ఆయన ఎప్పుడు అడ్డుకోలేదా? అడ్డుకోవడం చాలా బాధపడ్డాడు ఆయన, చాలా బాధపడ్డాడు. తర్వాత మేము విప్లవ భావాలకు వచ్చిన 1 సంవత్సరంలో మా ఇంటి పైన దాడి చేశారు. నేను ప్రింటింగ్ ప్రెస్ మా ఇంట్లో ఉందని, దాని ద్వారా కరపత్రాలన్నీ ముద్రిస్తున్నానని చేస్తే ఆయన ఒక మా అమ్మతో కూడా అన్నాడు. ఆయన హాయిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏదో ఒక ఎమ్మెల్సీలో ఎమ్మెల్యే అయ్యేవాడు కదా, ఎందుకు ఇట్లా నక్సల్ పోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి సన్నివేశాలు. కాకపోతే అప్పట్లో మా కుటుంబ సంబంధాలు కానీ వ్యవహారం కానీ పర్సన్ టు పర్సన్ రిలేషన్స్లో ఒక రకంగా ఫెయిల్యూర్. మేము ఒకరికొకరం ఎంత ప్రేమాస్పదంగా ఉంటామో ఒకరికొకరం మాట్లాడుకోవడం అనేటువంటి నేపథ్యం లేకపోవడం వల్ల చాలా కోల్పోయినారని కూడా అనుకుంటూ ఉంటాను నేను. కాబట్టి నా పాటికి నేను ముక్కుసుడిగా చదువుకోవడం, ముందుకు పోవడం ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటివి ఉండడం వల్ల నేను ఆ ఉద్యోగులకు రావడం వెంటనే చిత్తూరు కుట్ర కేసు అనేది ఒకటి బనాయించారు. చిత్తూరు కుట్ర కేసులో 3 కేసు ఏంటంటే అసలు చిత్తూరు కుట్ర కేసులో సత్యవీడు భారతపురం కుట్ర కేసు, చిత్తూరు కుట్ర కేసు కరెక్ట్. చిత్తూరు కుట్ర కేసులో ఒక మన సత్యవీడులో ఒక భూస్వామి చెప్పినట్టు, నడిగడ్డలో ఒక భూస్వామి చెప్పినట్లు, కలిచెలలో ఇంకొక భూస్వామిని చంపడానికి ప్రయత్నం చేసినట్టు అభియోగం మీ మీద, మా మీద. మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మాతో పాటు ఒక 9 మంది ఉన్నాం. కొండపల్లి సీతారామయ్య అక్యూజ్డ్ 1, మళ్ళా మధుసూదనరావు, నేను, కోటయ్య, శివారెడ్డి, సురేంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా దాంట్లో అక్యూజ్. అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి తిరుపతి సబ్ జైల్లో ఉంచారు. సబ్ జైలు అనేది ఎంత ఘోరం అంటే ఆ రోజుల్లో 10 మంది మేము అక్కడ ఉన్నాం. 10 మందికి ఒకే మనకు మూత్రశాల లేదా మనం మల విసర్జన చేయడానికి కూడా ఒకటే. కాబట్టి ఎంత ఒకడు పోయినాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా కాచుకొని ఉండాలి. దుర్భరమైనటువంటి ఆ జీవితాన్ని వారం రోజులు చూస్తాను నేను. సార్ మనం జైలు జీవితం గురించి వెళ్ళాము. కానీ అప్పుడు ఒక ముఖ్యమైన ఘటన ఏం జరిగిందంటే, మేము సబ్ జైలుకి వచ్చిన తర్వాత మమ్మల్ని విడుదల చేయాలని మా తమ్ముడు కరుణాకర్ రెడ్డి, అతను 16 ఏళ్ళ పిల్లవాడు, అప్పుడే ఇంటర్మీడియట్ తీసుకొచ్చాడు. అతని నాయకత్వంలో మీరు నమ్మరు, ఒక 5,000 మందితో పెద్ద ఉద్యమం జరిగింది. వాళ్ళకి తెలియదు కదా అరెస్ట్ అయినప్పుడు ఆ బెయిల్ ఉంటుందని, విడుదల చేయడం కష్టమని, న్యాయస్థానం ద్వారానే మేము బయటికి రావాల్సి ఉంటుందని, ఇవన్నీ తెలియవు కదా.
అప్పుడు మా ఫాదర్ నన్ను చూడడానికి వచ్చినాడు. ఇంతమందిని చూసి ఆయన ఉప్పొంగిపోయాడు. నా కొడుకు ఈ రకంగా ఇతను పెద్దవాడుగా ఉన్నాడు, పెద్దవాడు అయిపోతాడు, పెద్ద లీడర్ అయిపోతున్నాడు అయిపోయాడు. అదొక్కటి కొంచెం కన్నీళ్లను దాచుకునేట్టుగా చేసింది. కాబట్టి వారం రోజులు ఇక్కడ ఉన్నాం. వారం రోజుల తర్వాత వీళ్ళు ఇక్కడ ఉండడం సబు కాదని మమ్మల్ని చిత్తూరుకు పిలుచుకొని పోయారు. చిత్తూరు కొంచెం అప్పుడు నిజానికి ఆవేశము, చాలా ధైర్యము, భయం అనేది లేదు. ఆ చిత్తూరు జిల్లాలో మాకన్నా ముందు అమ్మగుంట నుంచి నారాయణ రెడ్డి అయినటువంటి ఒక అతన్ని కాల్చి చంపినాడు. గమ్మని ఉండకుండా మేము వెంటనే వెళ్తున్నాం, ఎవడే నారాయణ రెడ్డి చంపిందని అనడంతో కొంచెం పెద్ద కల్లోలమైంది. వీళ్ళు ఎవరో చాలా సీరియస్ ఫీలియస్గా ఉన్నారని జైల్లో ఎంటర్ కూడా కానియకుండా మమ్మల్ని నెల్లూరు జైలుకి తీసుకొచ్చి పడేశారు. నెల్లూరులో నన్ను అప్పుడే ఉద్యోగం చేరినా నేను. ఇక్కడ కూడా చిన్న విషయం చెప్పాలా, నాకు ఉద్యోగం వస్తుందని కానీ వస్తుందనేటువంటి ఆశ కానీ ఏమాత్రమూ లేదు. కానీ ఎందుకు వచ్చిందని అంటే అప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఉంది. రాష్ట్రపతి పరిపాలన ఉంది కనుక రాజకీయాలు లేవు. మసూరు ఉండి పోయినా ఊరికనే ఎట్లా వచ్చినా అవుతే రాకపోతే పోయినా ఒకటేనని. సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు. నాకు ఇష్టం వచ్చిన రీతిలో నేను ఒక 15 నిమిషాలు ఇంటర్వ్యూ చేశాను. చైనా గురించి, కమ్యూనిజం గురించి అంతా. అతను చాలా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకొని మిగిలిన సభ్యులందరూ కూడా అతనికి కానీ ఉద్యోగం ఇస్తే క్లాసెస్లో ఈ కమ్యూనిజం చెప్పి అందరినీ రెచ్చగొట్టి ఈ తిరుమల తిరుపతి కళాశాలలో ఒక పెద్ద గందరగోళాన్ని తీసుకొస్తాడు, ఇవ్వకూడదని చెప్పన్నారు. పట్టుగా ఇచ్చినాడండి సుబ్రహ్మణ్యం. చూద్దాం ఏం చేస్తాడో చూద్దామని ఒక 6 నెలలు ఆపి అంత వ్యతిరేకతలో నాకు ఉద్యోగం వచ్చింది. రావడమే చాలా గొప్ప. అప్పటికి కూడా ముద్దుకృష్ణనాయుడు కూడా ఒక క్యాండిడేట్ అంట. అతను మంత్రి అయిన తర్వాత నాతో అనేవాడు, నా ఉద్యోగం నువ్వు కొట్టేసినావా. సార్ మనం ఉద్యోగం వరకు వెళ్ళకుండా ఒకసారి బాల్యం వెళ్దాం. అంటే ఈ సినిమాలో చూపించినట్లుగా ఈ పెత్తందారుల పోగొడులు, పెత్తందారు వ్యవస్థ అప్పుడులో కనిపించేదా? విపరీతంగా ఏంటంటే మా కుటుంబంలో అంటే అటువంటి చూసిన సిచ్యువేషన్స్ మీకు బాగా కలిసి వచ్చిన సంఘటన ఒక నేను చిన్నది ఏమంటే నా భార్య భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆమె తండ్రి కమ్యూనిస్ట్ నాయకుడు, కానీ వాళ్ళ బావ 3000 ఎకరాలు కలిగినటువంటి భూస్వామి. మాకు నా పెళ్ళి అయిన తర్వాత మీటింగ్ పెళ్లి చేసుకున్నాం మేము. మాకు శ్రీనివాసరావు ఇవన్నీ కూడా చంపేస్తారు, ఇట్లా పెళ్లి చేసుకుంటానని అహంకారం. ఎట్లా వస్తాడో చూస్తాను, నేను తుపాకీ తీసుకొని చంపేస్తానని నేను అన్నాను. అదే భూస్వామి చూస్తే నేను అతని దగ్గర ఎవరు ఎదురుగా కూర్చోటానికి లేదు. వాళ్ళ ఇంటికి పోయినాం, ప్రతి ఒక్కరు నేల కూర్చోవాలి, అతను చెప్పింది వినాలి, ఏమాత్రం తిరస్కరించకుండా కొట్టేటువంటి వ్యవహారం. అటువంటి వ్యక్తి ఆ ఊర్లో ఉండేటువంటి సాక్షులందరూ కూడా మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకూడదు అని చెప్పి ఒక శాసనం చేశాడు. అప్పుడు చూసాను ఎంత బలంగా ఉంటుంది వీళ్ళ అధికారం అనేది, భూస్వామి అధికారం అనేది. అదే భూస్వాముల్ని ఆ ఊళ్ళోనే కృష్ణప్ప అనే అతను నక్సలైట్ నాయకుడికి ఎదిగిన తర్వాత అల్లాడించి పారేస్తాడు. తంబళపల్లె, కలిచెల్ల ప్రాంతాల్లో భూస్వాములు అనబడే వాళ్ళ మొత్తం అహంకారాన్ని చీల్చిచ్చండి అన్నాడు. పెద్ద పరిణామం కదా అది. నక్సల్బరీ పోరాటం వల్ల భూస్వాముల కూరలు ఎట్లా పీకి వేయబడినాయో కళ్ళారా నేను చూస్తాను. నేను మీరు వినుంటారు, కలిచెల్ల ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ఎమ్మెల్యేగా కూడా ఉండేవాడు. నా భార్యకి ఆయన మేనమామ కొడుకు. వాళ్ళు సారాయి అంగళ్ళు పెట్టుకోవడం, సారాయి వ్యాపారం చేయడం, నక్సలైట్లు సారాయికి వ్యాపారానికి వ్యతిరేకంగా ఉండడం, అతను నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఏదేమైనా నక్సల్బరీ ప్రభావం వల్ల భూస్వాముల కూరలు పీకడం అనేది నా అనుభవంలో నేను చూస్తాను. అంటే ఆ నక్సల్బరీ వల్లే భూస్వామి వ్యవస్థ అనేది అర్ధ భూస్వామి వ్యవస్థకు వచ్చిందంటారా? అర్ధ భూస్వామి పూర్తిగా ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. అవునా? భూములన్నీ కూడా ఇప్పుడు తంబళపల్లి రెడ్లు ఉన్నారు అనుకోండి, పెద్ద రెడ్లు వాళ్ళు, నీలం సంజయుడితో బంధుత్వం ఉండేవాళ్ళు. మనకు ఆ చీఫ్ సెక్రటరీ కూడా వచ్చినాడు, అతను అల్లుడు. మొత్తం బెంగళూరుకి వెళ్ళిపోయినారు వాళ్ళు. వీళ్ళు కలిచెల్లు అందరూ కూడా బెంగళూరుకి వెళ్ళిపోయినారు. దాదాపు భూస్వామ్య వర్గం అంతా కూడా ఆ ప్రాంతాలను వదిలేసి బయట ఊళ్ళకి వెళ్ళడం అనేది నక్సల్బరీ ప్రభావం వల్ల జరిగింది. తెలంగాణలో ఏమో, తెలంగాణలో కూడా చూస్తే తెలంగాణ అంతే. అట్లాంటిది మా జిల్లాలో కూడా చూస్తాను. ఇప్పుడు మీరు కరీంనగర్, ఆదిలాబాద్ చూసుకుంటే వాళ్ళ ప్రభావంతోనే వాళ్ళందరూ ఊర్లోకి వచ్చారు. అది ఒకటే కాదండి, ప్రభుత్వ పథకాలు కూడా కింద వరకు రావడానికి కారణం వాళ్ళే పూర్తిగా. సార్ ఉద్యోగం కన్నా ముందు తీసుకుంటే రాడికల్స్ అనే పదం ఎక్కడ తిరుపతిలో పుట్టిందంట? చాలా మంచి ప్రశ్న. చాలా వివాదం కూడా అయింది ఈ వ్యవహారం. ఎందుకంటే అది వరంగల్ పుట్టిందని కొంతమంది అంటారు, కొంతమంది తిరుపతి అంటారు. ఇది ఒక నిజం చెప్తున్నాను. తిరుపతినేని మధుసూదనరావు మేమందరం కూడా మాట్లాడుకుని కొండపల్లి సీతారామయ్య మనకు ఒక విద్యార్థి సంఘం కావాలంటున్నాడయ్యా, నీకు తోచిన పాయింట్లు నువ్వు రాసుకుని రా అని చెప్పి నన్ను అడిగితే
నేను రూయా హాస్పిటల్, నా బాగా గుర్తుంది, రూయా హాస్పిటల్లో కూర్చొని కొన్ని పాయింట్లు రాసి నేను దాన్ని దాన్ని ఏం చేశానంటే విప్లవ విద్యార్థి సంఘం అని పేరు పెట్టాను. విప్లవ విద్యార్థి సంఘం అది పెడితే కొండపల్లి సీతారామ గారు ఏమన్నారంటే, ఈ పేరుతో పెట్టినట్టయితే నువ్వు అట్రాక్ట్ చేయలేము, మొదట్లోనే మనకు గండి కొట్టబడుతుంది, వేరే పేరు ఏదన్నా కావాలన్నాడు. ఇప్పుడు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు నోటికి వచ్చిన రాడికల్ అనే పదం పెట్టాను. రాడికల్ అంటే దీనికి abbreviation ఏం లేదు. ఎమ్మన్నా అప్పటికి చదవడం కూడా లేదు. కానీ ఆ రాడికల్ అనే దాన్ని అది బాగా ప్రజల్లోకి దూసుకెళ్తుంది, విద్యార్థులకి దూసుకెళ్తుంది అని చెప్పి మళ్ళీ మేమందరం కూడా ఎస్వి గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది, అక్కడ కూర్చొని చర్చ జరిగింది. కరుణాకరు, శివారెడ్డి, సురేంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి దాన్ని ఆమోదించినారు. కొండపల్లి సీతారామయ్య కూడా అప్పట్లో ఏమనంటే, అన్ని ఏ ప్రజా సంఘాలైనా కూడా మూల పార్టీ అనుమతి లేనిదే పనిచేసేటువంటి అవకాశం లేదు. ఇది బాగుందని అనుకున్నారు. ఆ రాడికల్ అనేది ఎంత విజృంభించిందో రాష్ట్రంలో, ఎంతమందిని ప్రభావితం చేసిందో చెప్పలేను నేను. మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీ రాడికల్ విద్యార్థుల సంఘం అంతా కూడా కలిసి ఒక తూరి బాగలింగపల్లిలో మీటింగ్ పెడితే ఈ విషయాలన్నీ చెప్పినా నేను. ఇది దాని చరిత్ర అని. ఇది ఏర్పడింది కూడా ఇప్పుడు తెలిసిన 1992లోనే తిరుపతిలో ఏర్పడింది. ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఆ రాడికల్ విద్యార్థి సంఘం చుట్టూనే చాలా కార్యకలాపాలు చేస్తారు. మళ్ళీ ఇది 1972లో జరిగింది. మళ్ళీ 74లో హైదరాబాద్లో రాష్ట్ర రాడికల్ విద్యార్థి సంఘం. అప్పుడు కరుణాకర్, శైలకుమార్, ఇంకొక అతను చనిపోయినాడు వెంకటగిరి నుంచి. వీళ్ళందరూ కూడా వెళ్ళినారు ఆ సభకి. అక్కడ పీడీఎస్ నుంచి ఇది వేరే అయింది. రాడికల్ విద్యార్థి సంఘం అనేది ఏర్పడి మొత్తం మళ్ళీ రాడికల్ యువజన సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం, మళ్ళీ పూర్తిగా రాడికల్ పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉర్రూతో ఊహించినటువంటి రోజులు. దానికి మూలం తిరుపతి. సార్ అందులో వాస్తవం, అందులో ఎక్కడ తేడా లేదు. రాడికల్ అంది తిరుపతి నుండి శ్రీకాకుళం వరకు పేరు మారుమోగింది. కానీ పేరు వివాదం ఎందుకు వస్తుందండి? వచ్చింది కొంతమంది వరంగల్ అంటారు, కొంతమంది తిరుపతి అంటారు. తిరుపతి అనేది ఎక్కువ మంది చెప్తుంటారు, కానీ మాది అని కొంతమంది ఓన్ చేసుకుంటారు తిరుపతి. ఏంటి ఇప్పుడు చరిత్ర మన కళ్ళ ముందే వక్రీకరింపబడడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నేను కూడా బాధపడుతూ ఉంటాను, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు అనుకుంటా ఉంటాను నేను. కానీ నేను ఇక్కడ దాన్ని ఆ పేరు రాసిన వాడిని ఒక మాట అడగండి మీరు, వరంగల్ వాళ్ళైనా ఇంకొకళ్ళైనా, రాడికల్ అనేటువంటి మాట నప్పదు కదా. నేను నప్పదు అసలు విప్లవ ఉద్యమానికి. నేనేమంటున్నాను, ఆ రాడికల్ అనే మాటని, ఆ పదాన్ని తెలియకుండా నేను వాడేశాను అంటున్నాను నేను. కానీ నేను కరెక్ట్ అవుతానా, వాళ్ళు కరెక్ట్ అవుతారా? ఇదే అవుతుంది కదా. వాళ్ళైతే కన్నా వరంగల్లో ఆ విప్లవ స్ఫూర్తిని కానీ చైతన్యం కానీ తిరుపతి కన్నా బాగుండేవాళ్ళు. వాళ్ళు రాడికల్ అనే పదం ఎట్లా పెట్టగలరు? పెట్టేటువంటి అవకాశం అది. తిరుపతిలో ప్రారంభమైన రాడికల్ అంది రాడికల్ విద్యార్థి సంఘం అంత రాష్ట్రం మొత్తం కూడా రావడానికి ఏ విధంగా అది విభజన? నిజానికి ఆ రోజుల్లో తిరుపతి మసూర్రావు గారు బ్రహ్మాండమైనటువంటి కారణం. మేమంతా తిరుపతిలో అతన్ని మావు అని పిలిచేవాళ్ళు. అతని క్రిటిక్ ఆఫ్ ద టైం అనే కూడా నేను అప్పుడే ఒక వ్యాసంలో రాసి 1972లో చెప్పినాను. అది ఎందుకంటే ఆ మాదిరిగా చదివిన వాడు, ఆ మాదిరిగా వివరించేవాడు, ఆ మాదిరిగా అభిప్రాయాలను మన గుండెలకు తాకిట్టుగా చెప్పేవాడిని నేను ఇంతవరకు చూడాలి. నేను అతని ప్రభావంతో అభిప్రాయాలు లేనివాడు కూడా విప్లవకారుడిగా మారడం నేను నా కళ్ళారా చూసాను నేను. కాబట్టి మసూర్రావు అనేటువంటి వ్యక్తి అన్ని ప్రాంతాలకు పాకినాడు ఆయన. మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడు వరంగల్లో వరవరావు ఉన్నా, హైదరాబాద్లో చరమణరాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లాంటి వాళ్ళు ఉన్నా, లేదా చల్లసన్ ప్రసాద్, కృష్ణాబాయి గారు మన వైజాగ్లో ఉండినా, లేదా ఐవి సాంబశివరావు విజయవాడలో ఉండినా, వీళ్ళందరికీ కూడా ఇతను ఇప్పుడు కుటుంబరావు గారు ఎప్పుడు మెచ్చుకునేవాడు. అతను శ్రీశ్రీ మసూర్రావు అంటే విపరీతమైనటువంటి గౌరవం ఉండేవాడు. వీళ్ళందరినీ తిరుపతికి పిలిపించేవాళ్ళం. తిరుపతిలో అడుగు పెట్టని మహానుభావులు ఎవరూ లేరు. తిరుపతిలో అడుగుని కమ్యూనిస్టులు లేరంటారు? లేరు, అందరూ వచ్చారు. సార్ మీకున్న దీంట్లో చెప్తాను పొద్దున మనం అందాక అనుకున్నట్లే శ్రీశ్రీ గారు, చెరబండరాజు వీళ్ళందరితో పరిచయాలు ఎలాగ వచ్చాయండి? వాళ్ళందరితో వాళ్ళ యాటిట్యూడ్ ఎలాగుంది? వాళ్ళ యాటిట్యూడ్ అందరూ కూడా చాలా నమ్రతగా ఉండేవాళ్ళు, చాలా చిత్తశుద్ధిగా ఉండేవాళ్ళు. నమ్మిన సిద్ధాంతం పట్ల బలమైనటువంటి నిలకడ కలిగినటువంటి ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తులు. నాకు ఆశ్చర్యం, 1970లలో ఉన్నటువంటి వ్యక్తులను ఈనాడు మేము చూడలేకపోతున్నాం. ఎట్లా ఉండగలిగినారా వీళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు చలం ఉన్నాడు అనుకోండి, అట్లాంటి మహానుభావుని మళ్ళా నేను చూడడం అనేది నాకు సాధ్యం కాలేదు. పాత కమ్యూనిస్టులు కానీ, పాత రచయితలు కానీ, విప్లవ భావాలు, లెఫ్టిస్ట్ భావాలు కలిగిన వాళ్ళు మళ్ళా తిరిగి అట్లా వాళ్ళను చూడలేకపోతున్నాం. మహాకవి శ్రీశ్రీ అంత పెద్దవాడు. మేము ఇక్కడ కవితా సంకలనం తీసుకొచ్చినాం.
దాని పీటిక రాయించడానికి నేనే పోయినా నేను మెడ్రాస్కు పోయి వాళ్ళ ఇంటికి పోయి డ్రాయర్తో ఉన్నాడు ఆయన. ఎంత ఆప్యాయంగా మాట్లాడి ఎవరో నేను ఒక పిల్లగాడిని కానీ దాన్ని రాయించుకొని వచ్చినా నేను. అప్పుడు అనిపించింది నాకు ఆయన అంత గొప్పవాడని మహాప్రస్థానం రాశాడని ఒక అద్భుతమైనటువంటి మహాకవి అని కూడా తెలియదు నాకు. అంటే మీరు వెళ్ళగానే కూర్చోబెట్టి వెంటనే ఇచ్చారండి? బాగా కూర్చోబెట్టి బాగా మాట్లాడే అంటే అంత ఆప్యాయంగా మాట్లాడేటువంటి ఆ మహానుభావుల్ని మళ్ళీ అహంకారం అండి ఎక్కడ? క్వశ్చనే లేదు. ఆయన పెద్ద ఇప్పుడు ఆరుద్ర కూడా అంతే. ఆరుద్ర ఇంటికి కూడా పోయి మాట్లాడేవాళ్ళం అప్పుడు. ఆయన విప్లవ సంఘాలతో సంబంధం లేకపోయినా మా వయసుకి వాళ్ళ వయసుకి దగ్గర దగ్గర 10-15 సంవత్సరాలు. శ్రీశ్రీ గారి దగ్గర ఒక 20-30 ఏళ్ళ తేడా ఉంటుంది. కానీ మేము చిన్న వయసు వాళ్ళము వాళ్ళ పెద్ద వయసు అభిప్రాయాలతో మనం సమానులు అనేటువంటి భావన వాళ్ళందరిలో ఉండేది. వయసు కాదు అభిప్రాయం ఇంపార్టెంట్. అభిప్రాయాలు, సిద్ధాంతాలు, మనుషుల పట్ల ప్రేమ, కరుణ, వాత్సల్యం ఇవి ముఖ్యమని. అట్లా చలం దగ్గర నుంచి శ్రీశ్రీ దగ్గర నుంచి కుటుంబరావు దగ్గర నుంచి వీళ్ళందరికీ అటువంటి అభిప్రాయాలు. మళ్ళీ మహాకవి శ్రీశ్రీ నిజానికి మా తమ్ముడు కరుణాకర్ రెడ్డి మ్యారేజ్ టైంలో కూడా నేను ఒక లేఖ రాస్తాను ఎవరికి? శ్రీశ్రీకి. మీరు వచ్చి పెళ్లి చేయాలా అతనని. దురదృష్టం చచ్చిపోయాడు అయ్యో అతను పెళ్లికి ముందే. లేకపోతే అతనే పెళ్లి పెద్ద కావాల్సిన వాడు. అంత చనువు మాకు. లేఖలు రాసేసాడు. ఇలా మహాకవి శ్రీశ్రీకి నేను లేఖ రాయడం ఏమిటి, నేను పోవాలా పిలవాలా, మీరు వచ్చి పెళ్లి చేయాలని అనాల్సిన సందర్భం కదా. అట్లా లేము మేము. అట్లా అప్పుడు ఉండేటువంటి ఎంటీ ఖాన్ కానీ, వరవరావు కానీ, ఐవి సంస్థలు కానీ, చెరబండరాజు కానీ అందరము కూడా చాలా బాగుండేవాళ్ళు. ఇప్పుడు నిజానికి కరుణాకర్ కూడా చాలా చిన్నవాడు, నా స్టూడెంట్ కూడా అతను. ఇంటర్మీడియట్ కరుణాకర్ ఇంటర్మీడియట్లో నేను అప్పటికే లెక్చర్ అయినా నేను. కాకపోతే ఒక 2-3 నెలలకు అరెస్ట్ అయినాం. అతను ఎట్లా మా ఇంట్లో ఈ పుస్తకాలు చదివినాడు, వీళ్ళందరితో పరిచయం చేసినాడు కూడా నాకు ఎరుకలో కూడా లేదు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాకన్నా కూడా ఆనాటి విషయాలన్నీ కూడా నువ్వు బాగా చెప్పగలవు అని. ఎందుకంటే మేము సూటిగా గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం పక్కనేమున్నది, ఈ పక్క ఏమున్నది, ఈ పక్క ఏమున్నది, నా వెనకలు ఏమున్నది నిజంగా నాకు తెలియదు. ఇప్పటికీ ఆ బాధ నన్ను ఒక రకంగా చాలా ఆలోచింప చేస్తూ ఉంటుంది. ఏదైనా ఇట్లా ఉండిపోయినా మనం అతను ఏం చేస్తాడు, ఏ కార్యకలాపాల్లో ఉన్నాడు, చదువుకోవాల్సినటువంటి విద్యార్థి ఏమైపోయి ఇట్లాంటివి ఏమీ పట్టించుకోకపోవడం అనేది ఒక చింతగానే అనిపిస్తుంది నాకు. కాకపోతే అతను మధుసూదన్ రావు వాళ్ళ ఆ సరసన చేరి విప్లవ భావాల్లో చాలా ముందుకు పోతున్నాడని మాతో పాటు అరెస్ట్ అయినప్పుడే నాకు తెలిసింది. సార్ మీరు ఒకవైపు వెళ్ళారు, ఆయన కూడా మీ భావజాలం వైపు తీసుకొచ్చారు. ఇద్దరు కొడుకులు ఈ విధంగా వెళ్తే మీ నాన్నగారు ఎప్పుడు బాధపడలేదు? అయ్యో బాధపడమే, అసలు నిజానికి అతను తాగుడు కూడా అలవాటు పడ్డాడు. అయ్యో మా కుటుంబంలోనే చాలా మంచివాడు ఆయన. నిజం చెప్పాలంటే చాలా మంచివాడు, మంచి అభిప్రాయం. కాకపోతే అంటే ఆ డిసిప్లిన్ అనేది ఉంది. ఆ డిసిప్లిన్ అనేది పరాకాష్ఠకి చేరి అతన్ని మమ్మల్ని చూసేటువంటి విధానాలు కూడా మేము ఎదగాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చాలా పట్టుదలగా ఒక రకమైనటువంటి మనిషిని వ్యతిరేకించేటువంటి వ్యక్తిగా తయారైనాడు. దాంతో మేము కొంచెం మేమంతా మాట్లాడి కూడా మా ఫాదర్తో ఒక పేజీ ఆడు మాటలు మాట్లాడితే ఎక్కువ అని అనుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్యన బాగా సంభాషణ బాగుండాలి కదా. అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. అట్లానే చూడండి మేమంతా ఇప్పటికీ నేను అనుకుంటాను, మా బ్రదర్స్లో మేము ఒకరికొకరికి చెప్తున్న వ్యక్తిగత సంబంధాలు లేకపోయినా ఒకరంటే మరొకరికి ఉండేటువంటి ప్రేమ వాత్సల్యాలు చాలా గొప్పవి. ఎట్లా వచ్చినాయనేది కూడా చెప్పలేను నేను. మా ఫాదర్ ఏమో అట్లా ఉండినాడు, మా పెంపకం ఏమో అట్లా ఉండింది, మా నేపథ్యంలో మిగిలిన కుటుంబాల మాదిరిగా లేవు. మా చేష్టల వల్ల అతన్ని బాధ పెట్టినాం. ఒక 2-3 ఏళ్ళు అతను చాలా ఇబ్బందికర. ఎంత మంచివాడంటే రైల్వే స్టేషన్ పోతే ఎవరు పోయినా జయరాం రెడ్డి అంటే చాలా పొగిడేవాళ్ళు. కానీ ఆ 2 ఏళ్ళు ఈ తాగుడుకు అలవాటు పడడం వల్ల ఇబ్బంది అయిపోయింది. మా అమ్మ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైంది. అది మాత్రం ఒక విషాదంగా ఉండేది. ఇతను ఏదో విప్లవ రాజకీయాలు కాకుండా మామూలు రాజకీయాల్లో ఉంటే ఏ ఎమ్మెల్యేగానో మంచి ప్రముఖుడు అయ్యేవాడు కదా, ఇట్లా అయిపోయినాడే ఐఏఎస్ పాయ, ఐపీఎస్ పాయ, ఈ రకంగా తయారు కావడం అనేది పట్ల కొంచెం. కానీ మీరు నాన్నగారి కోరిక మీలో చూడాలనుకుని కాలేదు. మీ తమ్ముడు మీ అడుగుల్లో వస్తున్నప్పుడు వద్దు అని చెప్పలేదా మీరు? లేదు, నేను చెప్పలేదు. అట్లేమీ లేదు. అసలు మేము వేసిన అడుగులన్నీ కూడా మంచివిగానే ఇప్పుడు అనిపిస్తాయి కదా. అంటే ప్రజల కోసం అని భావించారు అంతే మీరు? ప్రజల కోసం భావించడం, పైగా మా వ్యక్తిత్వం ఒక మనిషిగా తీర్చిదిద్దడానికి అభిప్రాయాలన్నీ బాగా ఉపయోగపడినాయి. ఏమైనా కావచ్చు, అతను వైఎస్ఆర్పి కావచ్చు, నేను ఏ పార్టీలో లేకపోయినా ఉండేటువంటి వాడు కావచ్చు, ఎవళ్ళం ఎక్కడ ఉండినా మంచి అభిప్రాయాలతోనే మేము ఎదిగినాం కదా. అది గొప్ప విషయం కదా. వాటికి పునాది ఎప్పుడు పడింది? 1970లలోనే పడింది.
70లలో పడింది కనుక మీ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే జైలులో ఉండడంలో కావచ్చు, బయట ఉండడంలో కావచ్చు, చాలామంది రాజకీయ ప్రముఖులు, సాహిత్య ప్రముఖులు తెలిసినా ఎవరితోనూ మేము ఏదో ఒక సహాయం కావాలని ఎప్పుడు కూడా వెంపర్లాడలేదు. అంటే నేను అతిగా ఉంటుంది కానీ ఆ రోజుల్లో ఒక ఉపన్యాసకుడిగా నాకు ఇంతో అంత పేరు ఉండేది. అన్ని ఊళ్ళల్లో మాట్లాడినవాడిని నేను. పులివెందుల్లో కూడా ఉత్తర సింగరాజ రామకృష్ణ గారు నేను ఒక మంచి సభ, అది అద్భుతమైన సభ. రాజశేఖర రెడ్డి గారు వెనకలు నిలబడుకొని శరీర తర్వాత మా ఉపన్యాసం వింటావాడు. ఎట్లాంటి రోజులు అంటే ఎవరు ఆయన అనే రోజులు అవి. మళ్ళా అతను వచ్చి నా దగ్గరికి వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడినారు మీరు, అది ఇదని పొద్దున్నే టిఫిన్ కూడా వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసినాడు. ఆ రాజశేఖర రెడ్డి ఎవరు అంతవరకు పరిచయం కూడా కాదు. తర్వాత ఎంత మంచి స్నేహితుడైనాడు, నాకు మించి కరుణాకర్కు చాలా సన్నిహితుడైనాడు. వాళ్ళ ఇంట్లో భోజనం చేసినాం. పాదయాత్ర చేసిన సందర్భంలో మేము పోతిరెడ్డిపాడు పాదయాత్ర చేసినామే. పోతిరెడ్డిపాడు పాదయాత్ర చేయాలనేటువంటి ఐడియా నేను ఇమాం అనేటువంటి వ్యక్తి అనంతపురంలో ఇచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించినారు. భలేవాడయ్యా మీరు, మీకేముంది బ్రహ్మాండంగా నడుస్తారు, మేమెట్లా నడుస్తామని. లేదన్నా ఇది చాలా మంచి ఐడియా అని ఒప్పించి 5 మంది మళ్ళీ మేము ఎట్లున్నాం, మీ కాంగ్రెస్లో మేము రామయ్య ఇండిపెండెంట్గా మేము వస్తామని మదనపల్లి నుంచి నేను, శ్రీధర్, చంద్రశేఖర్ రెడ్డి మేమిద్దరు నాయకత్వం నుంచి పోతిరెడ్డిపాడు దగ్గర నడిస్తే అక్కడ విశేషం ఏం చెప్తున్నానంటే మేము పులివెందుల నుంచి పోవాలి. రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అద్భుతమైనటువంటి స్వాగతం మాకు. ఇంత చేసి మేము కాంగ్రెస్ను చీల్చి చెండాడు పారేసాం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే తాడిపత్రిలో మేమిద్దరు కలుసుకున్నాం. మళ్ళా ఎంత బాగా మాట్లాడాడు తెలిసిన అతను. కాదు బొమ్మన్, నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవాడిని, మాజీ మంత్రిగా ఉన్నవాడిని, మా నియోజకవర్గం పోయి నువ్వు కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అని. వేరే అయితే ఎట్లా ఉంటాయి చూడండి. మేము నిజంగా అంత క్లోజ్ కావడానికి రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం, ఆయన ఆలోచన సరళి ఉందే, ఇవన్నీ కూడా మమ్మల్ని అతనికి దగ్గర చేసాయి. మళ్ళీ మేమిద్దరం నా గ్రూపు, రాజశేఖర రెడ్డి గారి గ్రూపు కలిసి ఒక వారం రోజులు కలిసినప్పుడు ఆశ్చర్యపోయినా నేను. ఎప్పుడు ఆయన నువ్వు మాట్లాడు ముందు నిలబడతారు జనం అంటే, లేదన్నా మేమేమైనా ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలబడేవాళ్ళమా, మీరే మాట్లాడాలని. చాలా సరదాగా, చాలా హాయిగా ఆ సిగరెట్లు కలిసి తాగుతా. మళ్ళీ పోతిరెడ్డిపాడు ఎండ్ అయినప్పుడు బంగ్లాలో కలిసినప్పుడు అక్కడ మొత్తం వ్యవహారం అంతా నేనే చూసినాననేది ఒక గర్వకారణం అనిపించవచ్చు. కానీ చూస్తాను నేను, ఎందుకంటే మైసూరారెడ్డి, రమణారెడ్డి, రాజశేఖర రెడ్డి ఒకరికొకరు పొంతన కుదరదు, విభేదాలు వచ్చినాయి, ఎట్లా చేయాలా. లక్కీగా గోపీనాథ్ రెడ్డి అనేతను నా స్నేహితుడు, ఎస్పీ అప్పుడు, ఈ ఊరోడే, ఈ చిత్తూరు, ఈ ఊరైన ఇప్పుడు అనకూడదు కానీ హరినారాయణ కలెక్టర్గా ఉన్నాడు. సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు. ఎస్. మళ్ళీ గోపిని పట్టుకొని ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, అది ఇది. రామారావు ఏమో అప్పుడు హోమ్ సెక్రటరీగా ఒక నాయుడు ఉండేవాడు. ఏదో ఒక ఆందోళన చేసి దీన్ని గబ్బు పెట్టేయాలని వాళ్ళ ఉద్దేశం. ఇతనితో సాహచర్యం వల్ల 4-5 కోట్లు వేసి గడ్డపారలతో పోతిరెడ్డిపాడు దగ్గర అద్భుతంగా చేసినాడు. 1,00,000 మందితో బహిరంగ సభ, ఏ వివాదం లేకుండా చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా చేయగలిగినాం. ఒక అధ్యాపకుడిగా రాజశేఖర రెడ్డి ఎప్పుడు అనేవాడు, నువ్వు రాజకీయాలు గెలిచి ఎందుకబ్బా నువ్వు, మేము ఇంతమంది ఉండినా కూడా నువ్వు ఒక అధ్యాపకుడు కూడా మాకన్నా ముందున్నావు. ఇంకొక ముఖ్యమైన మాట చెప్తాను మీకు, నేను పిసిసిఐ ప్రెసిడెంట్గా ఉండేటటువంటి నాకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి కేంద్రం అబ్జెక్ట్ చేసినటువంటి పార్టీ ఇది, ఇట్లాంటి రాజకీయాలు వద్దయా. ఊరికే నేను ఇమాం చాలా ప్రోత్సహిస్తే ఒకరోజు ఆ మాట అన్నాడు. కాబట్టి రకరకాలైన విప్లవ సంఘాలు కానీ ఈ సంఘాలకు వచ్చిన ఆ వ్యక్తులతో మా వ్యవహార శైలి వల్ల అందరితోనూ బాగుండగలిగినాం. రాజారెడ్డి గారు ఉన్నారు, చాలామందికి అతను ఏదో ఫ్యాక్షన్ ఇట్లా అనిపిస్తుంది, మాకు క్వశ్చన్ లేదు. చాలా స్నేహంగా ఉండడం అనే దాన్ని మేము చూసినాం. కాకపోతే ఏంటంటే మేము విప్లవ రచయితల సంఘంలో ఉండిన వాడిని బయటికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, జైల్లో ఉండగా వరవరరావు, కేవీ రమణారెడ్డి నువ్వు వర్గశత్రు నిర్మూలన ఆమోదించకుండా ఉండినట్లయితే విరసలో ఉండనక్కర్లేదన్నారు వాళ్ళు. ఏమన్నారండి? వర్గశత్రు నిర్మూలని ఆమోదించకపోయినట్లయితే విరసంలో ఉండనక్కర్లేదు. అప్పుడు నేను రాజీనామా చేయాల్సి వచ్చింది. కారణం అది. విరసం రాజీనామా, అది వర్గశత్రు నిర్మూలన. ఇప్పుడు మనుషులు చంపేయడం అది ఇది ఇట్లా కదా. అప్పుడు నా భార్య సత్యసాయి ఇన్స్టిట్యూట్లో పనిచేసేది అనంతపూర్లో. అప్పుడు ఇన్నోవేటబుల్గా నేను అనంతపూర్కి పోయేవాడిని. మీరు నమ్మండి, నాగిరెడ్డి గారి పేరు కూడా నాకు తెలియదు, వాళ్ళ పార్టీ పేరు కూడా నాకు తెలియదు. కానీ నాగిరెడ్డి గారు ఆరాం హోటల్లో కలిసినాడు. ఆయన ఇట్లే మన ఇద్దరం కలిసినట్టు కాబట్టి
చాలా బాగా మాట్లాడాడు. వరవరం బ్రహ్మాండంగా పోయినాడు. చెరబండరాజు సత్యమూర్తికి మించిన కవులు లేరే అన్నాడు. చాలా విషయాలు మాట్లాడతాడు. ఏంది ఇతను వీళ్ళంతా తిడుతున్నారు, అతనేమో ఇంత బాగా పొగుడుతున్నాడు అని అనుకున్నాను. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవడం, ఆయన చికెన్ చేసి పెట్టడం, ఆయన టీ చేసి పెట్టడం, మళ్ళీ పెళ్ళిళ్ళకు కలిసిపోయినప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైనది అక్షింతలు వేసేవాడు. అది నన్న మనమంతా విప్లవకారులం, అక్షింతలు వేయడం నువ్వు ఇట్లా చేస్తున్నావు. అతను అనేవాడు, ప్రజల భావాలను మనం మన్నించాలయ్యా, మనకుండే భావాలు కాదు కదా, వాళ్ళ భావాలు ఏంటివి, ఇవన్నీ నేర్చుకున్నాను నేను. కాబట్టి అట్లా తరిమిల నాగిరెడ్డితో ఎప్పుడైతే మాకు సంబంధం ఏర్పడిందో నన్ను వీళ్ళు ఏమనుకున్నారు, తరిమిల నాగిరెడ్డి పార్టీలో జరిపినాడు అనుకున్నారు. ఒకతూరి బాధ, ఎక్కడిగా బాధ అంటే మేమే ఈ అభిప్రాయాలలో ఒకరికొకరు వాడి అభిప్రాయాలు వేరు, వీడి అభిప్రాయాలు వేరు అనేటువంటి భ్రమతో ఒకరినొకరు దూరం చేసుకున్నాం. మధుసూదనరావు అంటే మంచి స్నేహితుడు వెళ్ళిపోయింది. పార్టీలు కూడా ఇట్లా వరవరావు కానీ ఎంటీ కానీ అందరం కూడా మళ్ళీ దూరం అయిపోయినాం. బయటకు వస్తానే అప్పుడు జైల్లో నన్ను డిస్మిస్ చేస్తాడు ఉద్యోగం. డిస్మిస్ చేసినప్పుడు మళ్ళా జనతా గవర్నమెంట్ వస్తానే సికే నారాయణ రెడ్డి గారు మహా అద్భుతమైనటువంటి మానవతావాది. అంత గొప్పవాడిని నేను నిజం మా జీవితంలో పరిచయం అవ్వడమే గొప్ప విశేషంగా అనుకుంటాను నేను. ఆయన పట్టి నేను లాకి అప్లై చేశాను. నేను శంకరన్ గారు, ముని వెంకటప్పయ్య, ఆయన ఒక వారంలో మళ్ళీ తిరిగి నన్ను రీఇన్స్టేట్ చేశారు. అదే నన్ను జీవితాన్ని మలిచేసింది. లేకపోతే బహుశా నేను ఇంకొక రకమైనటువంటి రాజకీయాలు ఉండేవాడినేమో. సార్, విరసంలో మీ పాత్ర దిగంబర కవులు అనేది తీసుకొచ్చి విప్లవ రచయిత సంఘం మార్చడానికి కారణం? దిగంబర కవులు అనబడే వాళ్ళు ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది, అన్ని రకాలైనటువంటి లోపాలు ఉండనేటువంటి ఒక ఆగ్రహంతో కవిత్వాన్ని రాసిన వాళ్ళు. అంత పచ్చిగా రాసేవారు కదండి. పచ్చిగా అప్పటికి ఈ భావాలు లేవు కదా, ఈ విప్లవ భావాలు లేవు కదా. 1967లో ఈ వసంత మేఘగర్జన మనకు మావోయిస్ట్ నాయకత్వం, నక్సల్బరీ ఉద్యమం ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ప్రభావానికి గురి అయినటువంటి ఈ వ్యక్తులు, వాళ్ళల్లో కూడా అందరూ కాదు, 6 మంది కాదు, ముగ్గురే, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు, విరసం వైపు మొగ్గు చూపించినారు. మిగిలిన ముగ్గురు లేరు. భైరవయ్య, మహాస్వప్న, నగ్నముని వాళ్ళు చేరలేదు. ఈ ముగ్గురు ప్రారంభ సభలోనే ఖమ్మంలోకే వచ్చినారు ఆ సభలకి. కాబట్టి వాళ్ళు విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలకమైనటువంటి సభ్యులైనారు. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక సంవత్సరానికే ఆ విప్లవ రచయితల సంఘంలో 2 గ్రూపులు ఏర్పడ్డాయి. ఒకటేమో చారు ముజుందార్ని సమర్థించేది, ఇంకో గ్రూప్ ఏమో చంద్రపుల్లారెడ్డి, నాగిరెడ్డి వర్గాన్ని సమర్థించేది. మీరు చంద్రపుల్లారెడ్డి వర్గం? లేదు, మేమంతా బిగినింగ్ అంతా మేము చారు ముజుందార్ వర్గమే. మళ్ళీ నేను అదే చెప్తున్నాను కదా, తరిమిల నాగిరెడ్డి గారితో పరిచయం అయిన తర్వాత నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను నాకు తరిమిల నాగిరెడ్డి గారి విప్లవ భావాలతో ఏకీభావం కూడా లేదు. ఇన్విటబుల్గా తోసివేయబడినామంటాడా నేను, అంతే తప్ప మీకు ట్యాగ్ వేశారు అంతే. ఇది ఇప్పటికీ చెప్తా ఉంటాను చాలామందిని, ఈ రకమైనటువంటి ముద్రలు వేయడం వల్ల చాలా పోగొట్టుకున్నామే మేమని. ఇప్పుడు వరవరావు కూడా ఇప్పుడు బాగా మాట్లాడతాడు, ఇప్పుడు బాంబే నుంచి కూడా మొన్న కూడా ఎప్పుడో మాట్లాడాడు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, కానీ అప్పుడు ఎందుకు ఈ పొరపాట్లన్నీ జరిగినాయి మేము చూసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మనం దేవుపల్లి వెంకటేశ్వరరావు మహా గొప్ప నాయకుడు కదా, ఆయన్ని కూడా నేను కలిసినాను దిల్సుఖ్ నగర్లో రోజు రాత్రి. ఇప్పుడు మాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పినట్టే మనం పాటించాలని కాదు కదా, మన అభిప్రాయాలు కూడా మీరు వినాలా, ఇట్లా ఉన్నది సమాజం, ఈ సమాజంలో మనం ఇట్లా చెప్తే వింటారు అనేది వినాలి కదా. ఆ వినకపోవడం అనేది ఏం చేసింది, మనకు మొత్తం దూరం చేసేసింది. ఇప్పుడు ఇంకా బాగా చెప్తుంది, ఒకతూరి డిఎస్ఓ అనేది విద్యార్థి సంఘం ఉండేది, మళ్ళీ మేము వచ్చేసినాం కదా విరసం నుంచి, రాడికల్ నుంచి వచ్చేసి జనసాహిత్య అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. దాంట్లో రంగనాయకమ్మ గారు, రవిబాబు గారు, జ్వాలాముఖి, మేమందరం మెంబర్స్, నిఖిలేశ్వర్ అంతా. ఎవరు రంగనాయకమ్మ ఉన్నారా? రంగనాయకమ్మ, అవును. అప్పుడు రంగనాయకమ్మ గారు మేమంతా కూడా అది చాలా సాన్నిహిత్యం ఆ రోజుల్లో. అది 1978 నుంచి 81 వరకు ఉన్నాం. అప్పుడు రాష్ట్రంలో నేను తిరగని ఊరు లేదు. అప్పుడు డిఎస్ఓ మహాసభలు అనేవి వరంగల్లో జరిగినాయి. దగ్గర 1,00,000 మంది వచ్చినటువంటి సభ ఇక్కడ వరంగల్లో. వరంగల్లో కానీ దాని పోటీగా మీరు తిరుపతిలో కూడా నిర్వహించారు కదా, అద్భుతంగా. అది మాత్రం నాకు మర్చిపోలేనటువంటి సభ. అక్కడ ఏం జరిగింది తెలిసిన, వీళ్ళు ఎట్లా ఉంటాయి రాజకీయాలు అంటే, అక్కడ మొత్తం వరవరావు కూడా వచ్చినాడు. వరవరావు మొత్తం ఆ వర్గమంతా కూడా వచ్చినాడు. చాలా మెచ్చుకున్న ఉపన్యాసం. తీరా వాళ్ళ పేపర్లో వచ్చేదలికే నేను మాట్లాడినట్టు కూడా వార్తలు
చాలా ఆశ్చర్యపోయేది ఎందుకు ఇట్లా అందుకే ఉంటాయి రివెంజ్ ఇక్కడ ఆ? తిరుపతి, అందుకే రివెంజ్. అట్లేం కాదు, రివెంజ్ కాదు, కానీ బాధ తిరుపతి అంతే. సభ మాత్రం అవి ఇప్పటికీ రికార్డులు ఉండిపోద్ది కదా. బ్రహ్మాండంగా తిరుపతిలో బ్రహ్మాండంగా ఉంది. ఇట్లా ఉండేటివని ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది మనకు ఒక రాజకీయాల్లో ఈ ఎత్తు పల్లాలు అనేటివి సమదృష్టితో లేకపోవడం వల్ల ఉద్యమం కుట్టుపడుతుంది కదా. మళ్ళీ అయిపోయింది ఆ జనసాహిత్యలో ఆ 3 ఏళ్ళ కాలం అయిపోయిన తర్వాత పూర్తిగా రాయలసీమ ఉద్యమంలో పడిపోయినాం. 1984 నుంచి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల రాయలసీమ పోరాట సమితి పూర్తిగా దాంట్లో ఉండిపోయడం అంటే అసలు వీ ప్లేడ్ అన్ యాక్టివ్ అండ్ ఇంపార్టెంట్ రోల్. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నా స్థాయి ఏం అసలు నిజానికి చెప్పాలంటే, ఈ తిరుపతిలో మేము పద్మావతి గెస్ట్ హౌస్లో ఒక మీటింగ్ పెడితే అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చినారు. నిజానికి నాకు ఎందుకు మెచ్చుకోవాలనిపిస్తుంది అంటే వాళ్ళ రాజకీయ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నువ్వు ఒక అధ్యాపకుడిగా పనిచేస్తున్నావు, దాని గెస్ట్ హౌస్కి డబ్బులు ఏం కడతావు, భోజనానికి నువ్వేం కడతావు, మేము ఇస్తాంలే డబ్బులు, ఇట్లాంటి వాతావరణం ఉండేది అప్పట్లో. నిజానికి నేను చేసినట్టే కానీ వెనకల వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్ల బ్రహ్మాండంగా జరిగింది. రాజశేఖర రెడ్డి నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలంటే కూడా నేను ఉద్యోగంలో ఉండాలన్నా నేను కుదరదు, ఆర్డర్ చేసేంత పరిస్థితిలో ఉన్నాం. కానీ ఆ రాయలసీమ పోతిరెడ్డిపాడు యాత్ర కానీ రాయలసీమ ఉద్యమం కానీ రామారావును ఒక ఆట ఆడించింది. ఇవాళ హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగుండ ప్రాజెక్టులు ఆచరణలోకి వచ్చినాయనంటే ఆ ఉద్యమమే కారణం. ఆ ఉద్యమం కారణం వల్లనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంపొందింప చేయడానికి కారణం కూడా ఈ ఉద్యమమే. నాకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అనుకున్నప్పుడల్లా కూడా చాలా మెచ్చుకునేది ఏమిటంటే, నువ్వు క్రియాశీలకమైన రాజకీయాల్లో ఏవైతే చెప్పినావో అధికారం వచ్చిన తర్వాత అవి చెయ్యాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తిని అతన్ని చూస్తాను నేను. మేము చెన్నారెడ్డిని చంపేసినప్పుడు నేను ఆయన ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం కారులో. ఒక మాట ఏమన్నాడు తెలిసిన ఆయన, మనం మొదలు పెడితే ఎవరో ఒకరు దాన్ని కొనసాగించకుండా పోరని అన్నాడు. ఆ మాట జలయజ్ఞం అట్లాంటిది. ఇప్పుడు ఆ జలయజ్ఞం అనేది ప్రతిపాదన చేసినాడు కనుక ఎవరైనా సరే అవి కాదని ఇంకొక పని చేయడానికి వీల్లేదు. అట్లాంటి ఎట్లా వచ్చింది రైతునికి ఇటువంటి అభిప్రాయాలు అంటే మళ్ళీ తెలిసింది నాకు. నిజానికి అతనికి కూడా పాత రోజుల్లో వాళ్ళ నాయన కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండడం, కమ్యూనిస్ట్ పార్టీ భావాలన్నిటి తెలుసో తెలియకో వాళ్ళకు బాగా ప్రభావితం చేయడం వల్ల ఒక అభ్యుదయ దృక్పథం అనేది రాజశేఖర రెడ్డి గారు ఉండడంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి కారణమైందని అనుకుంటే, మేము కూడా ఎవళ్ళము ఇది కావాలి అది కావాలని అడిగిన వాళ్ళం కాదు. రాష్ట్రం బాగు కావాలి, రాష్ట్రంలో ఫలితాలన్నీ కూడా ప్రజలకు అందాలని. ఇవన్నీ ఎందుకు వచ్చినాయే? మీ విరసంలో ఉండడం వల్ల, పౌరకుల సంఘంలో ఉండడం వల్ల, జనసాహిత్యంలో ఉండడం వల్ల, ఉద్యమ నేపథ్యం అనేది అడుగడుగున ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. వ్యక్తులు కాదు ఇక్కడ ప్రధానం, పూర్తిగా ఉద్యమం, అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఇవి బలంగా ఉండినట్లయితే మనం ఏ స్థానంలో ఉండినా. నాకెప్పుడు మా తమ్ముడి గురించి అనిపిస్తుంది. ఇప్పుడు అతను వైఎస్ఆర్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండినా ఎట్లా ఈ కార్యక్రమం ఇక్కడ సాహిత్య ఉత్సవాలని మీరు విన్నారు లేదో, రాష్ట్రాన్ని ఒక ఊపినాయి. నేను ఎక్కడికి పోయినా మీ తమ్ముడయ్యా మోహన్ అనే ఆర్టిస్ట్ ఉండేవాడు, భలే అనేవాడు, ఇంత పెద్ద విగ్రహం ఇచ్చినాడు. నేను దేవుడిని నమ్మను, అసలు నేను పక్కా నాస్తికుడిని, కానీ మీ తమ్ముడు ఇచ్చినాడు కనుక నేను పెట్టుకున్నాను చూడయ్యా అనేవాడు. వాళ్ళంతా బాగా తెలుసు నాకు. అంటే అంత ప్రభావం ఎట్లా చేయగలిగినాడు అతను, ఏ నేపథ్యం కదా పూర్తిగా అవుజు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము 37 ఏళ్ళు పనిచేస్తాను. నేను 37 ఏళ్ళు పనిచేసిన పివిఆర్ ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. వీళ్ళందరూ బొట్టు కూడా పెట్టలేము మేము, దాన్ని నెగిటివ్గా అనుకోమాకండి మీరు. ఏమనేవాళ్ళు కాదు, నీ అభిప్రాయాలు నీ భూమని అనేవాళ్ళు. నేను మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీకి అద్భుతమైన కార్యక్రమాలు, ఒక దేవుడికి సంబంధించి అన్ని చోట్ల బ్రాహ్మణులే పూజల పురస్కారాలు చేస్తున్నారు కదా, గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరిజన ప్రాంతాల్లోనూ ఉండేటువంటి చోట్లలో పూజారులు లేరు, వాళ్లకు పూజా విధానంలో శిక్షణ ఇప్పించినట్లయితే వాళ్ళే చేయగలరని చెప్పి మేము ఇక్కడ చేయగలిగినాం. ఏం రోజులు చెప్పండి అవి. ఇవాళ అన్నీ విమర్శిస్తున్నారు కానీ ప్రతి కార్యక్రమం, దళిత గోవిందమని కానీ, కళ్యాణమస్తు కానీ, లేదా చట్టి పిల్లలకు కానీ దర్శనం కల్పించడం కానీ, మత్స్యకారులకు, గిరిజనులకు, మాలమాదికలకు, ఇంకా మేము కానీ అధికారంలో ఉంటే ఆడవాళ్ళందరికీ నేను ఎప్పుడు అనేది, ఇళ్లలో ఆ పూజలు పునస్కారాలు చేసేది ఆడవాళ్ళు కదా.
మరి తీరా దేవాలయాల దగ్గరికి వస్తే ఆడవాళ్ళు పూజలు పురస్కారాలకు మనం అనుమతి ఇవ్వం కదా యారని. ఇవన్నీ కూడా మార్పు చేద్దామనేటువంటి పెద్ద రమణాచారి గారు కూడా అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అద్భుతంగా అతను ఎంకరేజ్ చేసేవాడు. బ్రాహ్మణుడు, పూజారి కుటుంబం నుంచి వచ్చినవాడు, వాళ్ళ నాయన పూజలు చేసేవాడు. మా ఇద్దరికి ఎప్పుడు అనుకున్నా మేము అనుకునేది, మనకు అవకాశం ఉంటే సాయిబులకు కూడా మనం పూజా విధానంలో శిక్షణ ఇస్తామని. దుబాయ్లో ఒకతను భగవద్గీత పైన పిహెచ్డి చేశాడు. అది తీసుకొని వచ్చాడు మా దగ్గరికి. మనం కొంచెం బాగా ఆలోచన చేస్తే, కొంచెం సౌమ్యంగా ఆలోచన చేసినట్లయితే దేవుడి పట్ల, మతం పట్ల ఎంత సానుకూలంగా ఉండవచ్చు తెలుసా. ఎవరి విశ్వాసం వాళ్ళది, పని లేదు, అది గౌరవించాలి. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి ఎంత ఘన చరిత్ర ఉంది తెలిసిన. ఘన చరిత్ర ఎట్లాంటిదంటే, మా కళాశాలలో సాయిబులు పనిచేస్తారు, క్రిస్టియన్స్ పనిచేస్తారు. ఎక్కడే కానీ ఎప్పుడే కానీ వివాదం లేదండి. అద్భుతంగా ఉండేది. జవాద్ హుస్సేన్ అనే ఒక ఆయన తెలుగు లెక్చరర్గా ఉండేవాడు, బ్రహ్మాండమైనటువంటి పోయిట్ రాశాడు. ఈరోజు ఎంత బాధ తెలిసినా మాకు, సాయిబులు ఉండకూడదు, క్రిస్టియన్స్ ఉండకూడదు, ఇవన్నీ మాట్లాడటం అనేది. అసలు దేవుణ్ణి నమ్మకుండా ఉండే వాళ్ళను కూడా గౌరవించినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ సంస్థ ఏదైనా ఉందనంటే అది తిరుపతి దేవస్థానం. సార్ ఒకసారి వెనక్కి వెళ్దామండి. చెరబండి రాజు గారితో, తర్వాత తిరుపతి మధుసూదన్ గారు, వాళ్ళతో మీ అనుబంధం ఎలాగుండేది? అదేవిధంగా తిరుపతిలో పుట్టి పెరిగిన మీకు శ్రీకాకుళంలో నక్సల్బారిన ఉద్యమాన్ని నడిపిన నాగభూషణ్ పట్నాయక్ గారితో అనుబంధం ఎలాగారు? తిరుపతి మధుసూదన్ రావు అనేటువంటి వ్యక్తి మాకు హృదయంలో ఉండేటువంటి వ్యక్తి. చాలా సన్నిహితుడు. అతని ద్వారా మేము చాలా నేర్చుకున్నాం. అతను నిజానికి నాకేమీ టీచర్ కాదు. అతను మా ఇద్దరికి ఎట్లా స్నేహం కుదిరిందో కూడా చెప్పలేండి. ఉద్యమం కలిపిందా? కోటయ్య అనేవాడు ఉండేవాడు మాతో పాటు, చనిపోయాడు ఆయన లాయర్. అసలు మా స్నేహాన్ని చూసి చాలా అసూయిగా ఉండేవాడు. ఎప్పుడు నవ్వులాడుకుండేవాళ్ళము. అంత పెద్దవాడైనా మేము అంత కలిసిపోయినాం. డేలక్స్ హోటల్లో కూర్చోవడం, అక్కడే మేము విప్లవం ఊరికి వెళ్ళాలి, 2 సంక్రాంతి తీసుకొచ్చినాం. అతని ద్వారానే నాకు తాత్విక సంబంధమైనటువంటి విషయాలు, రాజకీయ సంబంధమైన విషయాలు, సాహిత్య సంబంధమైన విషయాలు లోతుగా తెలిసాయి. చాలామందితో పరిచయాలు ఏర్పడినాయి తిరుపతి వల్ల, మధుసూదన్. దాన్ని మాత్రం ఏమాత్రం కాదనడానికి వీల్లేదు. చెరబండి వల్ల, చెరబండరాజు ఏంటంటే అతను విరసంలో ఉన్నాడు. విరసంలో ఉండిన రోజుల్లోనే అతను అప్పుడు మేము అంబర్పేటలో ఉండేవాడు. అంబర్పేటకు పోయి కలిసి అప్పుడు భలే అలవాటు మాకు, ఒకరింటికి ఒకరు పోవడం, వాళ్ళ ఇళ్లలో భోజనం చేయడం. అట్లా ఆ అంబర్పేటలో చెరబండరాజు గారి ఇంట్లోనే భూపాల్ అనేటువంటి వ్యక్తి, మీరు విన్నారు లేదు, మన మాబూమి సినిమాలో కూడా ఉన్నాడు అతను. అతను గద్దర్ వాళ్ళిద్దరు అక్కడ పరిచయం. మళ్ళీ గద్దర్ చనిపోయినంత వరకు మేము ఎక్కడ కలిసినా కరుణాకర్ ఎట్లా ఉన్నాడని అడుగుతాడు. అట్లనే మన గోరటి వెంకన్న కూడా ఎంత ఆప్యాయంగా ఉంటారో తెలిసిన వీళ్ళు. అసలు ఏందిరా మనం వీళ్ళు ఎప్పుడు కలిసినారు, ఏం కథ, మనం ఎట్లా వీళ్ళకి ఇంత బాగా గుర్తున్నామని భలే ఆశ్చర్యపోయేది నేను. చెరబండరాజు అసలు అప్పుడు కొండలు పగలేసినాము అనేటువంటి ఒక కవిత రాసినాడే, ఆ కవిత రాసి వినిపించింది వాళ్ళ ఇంట్లోనే. ఈయన బ్రహ్మాండంగా పడతాడు. శివారెడ్డి అనే మాకు ఒక అడ్వకేట్ ఉన్నాడు. జైల్లో వీళ్ళు ఎంత బాగా పాడేవాళ్ళు తెలిసిన, ఈ కొండలు ఎత్తేసినాం అనేది, బండలు పగలేసినాం అనే పాట. చెరబండరాజు అసలు నిజానికి గొప్ప సౌమ్యుడు, ఒక టీచర్. వందే మాతరం అనేటువంటి గేమ్ రాసినాడే. మధుసూదన్ రావు ఏ ఉపన్యాసాన్ని మొదలుపెట్టినా ఆ వందే మాతరం పాట పాడే మళ్ళీ ఉపన్యాసం చేసేవాడు. అంతగా చెరబండరాజు మమ్మల్ని ప్రభావితం చేసినాడు. మా జిల్లాకి అనేది ఇక్కడ తిరుపతిలో మాకు సానుకూలత, దాదాపు విరసానికి సంబంధించిన ప్రతి ఒక్కడు మా ఇంటికి వచ్చినారు, మా ఊరికి వచ్చినారు, మా జిల్లాకు వచ్చినారు. మేము ఎక్కడ పుట్టినా మీ ఇంటికి రావాల్సిందే ఖండితంగా. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాం మీకు: ఐవి సాంబశివరావు, వరవరరావు, ఎంటి ఖాన్, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు, బాలకృష్ణమ్మ, సింగరాజు రామకృష్ణయ్య, సత్యమూర్తి, హీ వాజ్ విత్ మీ ఇన్ మై హౌస్. వీళ్ళందరూ కూడా. అందులో ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, విరసంలో అట్లా ఉంటే మేము ఇక్కడ నక్సల్బరీ ఉద్యమంలో ముఖ్యం చెప్పాలి మీకు. అప్పుడు మహాదేవన్ అనేటువంటి వ్యక్తి నక్సలైట్ నాయకుడు. మహాదేవన్ అనే ఆయన మన అరగొండ దగ్గర వాళ్ళ విలేజ్. అతను ఇక్కడ నాయకుడు. అప్పుడు ఓరియంటల్ కాలేజు ఈ విప్లవ సంస్థలకు కేంద్రం, విప్లవ భావాల కేంద్రం. నాగరాజు, హమీద్, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ అక్కడి వాళ్ళు. ఆ నాగరాజును కాల్ చేస్తారు ఇక్కడ వెదుళ్ళ చెరువు దగ్గర అతన్ని. మిగిలిన వాళ్ళు బయట పడిపోయినారు. మళ్ళీ నరసింహారెడ్డి అని ఆయన, అతను నిజానికి విప్లవాలతో పెద్దగా పరిచయం కూడా లేదు. మహాదేవంతో తిరిగినాడని, మాతో సంబంధం ఉందని మేము జైలుకి వెళ్ళిన తర్వాత అతను పట్టుకొని కాల్ చేస్తారు.
ఈజ్ అ లాయర్, ఉమ్, చంపేశాడు. ఉమ్, కాబట్టి మా సహచరులు కూడా చాలామంది చచ్చిపోయినారు. ఈ కృష్ణప్ప అనే అతను మా ఫాదర్ ఇలా పలవల రామకృష్ణారెడ్డి అనే ఆయన మా వల్ల అతనికి సిపిఎం ఉండేవాడు మా రాజకీయాల్లోకి వచ్చేసాడు. అతన్ని కూడా మాతో పాటు పట్టుకొచ్చినారు జైలుకి. అతను మదనపల్లిలో మంచి కేంద్రంగా ఉండేవాడు. ఉమ్, అప్పుడు ఊరున మీటింగ్లు పెట్టామండి. కుప్పంలో పెట్టిన వజ్రవేల్ చెట్టు గారు అని చెప్పేసి పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు. ఉమ్, అక్కడ పెడితే శ్రీశ్రీ గారిని పిలుచుకురావాలి. శ్రీశ్రీ అప్పుడు నిజానికి తాగుడు అలవాటు బాగా, ఆయన విపరీతంగా తాగే వచ్చి రావడము, అట్లా తాగడము, వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, మేము కొంచెం కోపగించుకోవడం. అప్పుడు ఒక మాట, అల్లూరి సీతారామరాజు సినిమా అప్పుడే వచ్చింది. ఆ శ్రీశ్రీ అది చెప్పింది బాగా గుర్తుంది. సినిమాలో కృష్ణకు మించినంత మానవతావాద దృష్టి ఉండేవాడు మరొక లేడే అన్నాడు. ఈ పాట రాస్తే ఆ డబ్బులు ఇవ్వడము, ఆ డబ్బులు ఎక్కువ డబ్బులు ఇవ్వడము అతను ఒక్కడే చేసేవాడంట. శ్రీశ్రీ భలే మెచ్చుకునేది అతన్ని, కృష్ణను మాత్రం. మళ్ళీ శ్రీశ్రీని కూడా మేమేం చేసినాము, ప్రతి ఊరికి తిప్పేవాళ్ళం. మేమెవ్వడము చెయ్యని పని చిరంజీవిని కుమారుని మొన్న చచ్చిపోయింది ఆమె కాకినాడలో. 3 రోజులు తాగకుండా ఉంటే నీకు 3 లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తానని చెప్పి సభలకు పిలిపించి మిరియాల రామకృష్ణ అనే అతను శ్రీశ్రీ పైన ఒక థీసిస్ రాస్తే తాగనీయకుండా చేసిన వ్యక్తి ఆమె ఒకటే. ఎక్కడ చూసినా కూడా మేము కూడా ఏమిటంటే సరదాగా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అంటే ఇది ఏం చెప్పినా పర్వాలేదులేండి. ఇప్పుడు మనకు తిరుపతిలో మాకు అప్పుడు చాలా చిన్నవాళ్ళం కదా, చిన్నవాళ్ళు శంకరంపాటి సుందరాచార్య గారు బాగా తాగే వ్యక్తి. మధుసూదన్ రావు, శ్రీశ్రీకి తర్వాత శంకరంపాటి సుందరాచార్యకి మంచి స్నేహం. పిల్లవాడిని అయినా కూడా నేను కూడా వాళ్ళ మధ్యలో కూర్చోవాడిని. ఇక్కడ మోతి మహల్ అని ఉండేది. ఓకే, సినిమా హాల్, ఒక హోటల్, దాని మిద్దెపైన మేమందరూ కూర్చోవడం. అప్పుడు శ్రీశ్రీ ఇవన్నీ మాకు రకరకాలైనటువంటి విషయాలు చెప్పడం గొప్ప జ్ఞాపకాలు మాకు. సార్, తిరుపతి నుండి మీకు ఉత్తరాంధ్ర నాగభూషణ పట్నాయక్ గారితో మళ్ళీ ఏమైందంటే అక్కడ నేను ఒక్క సంఘం అని కాకుండా అప్పుడు సింగరాజ రామకృష్ణయ్య గారు, తర్వాత బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేది ఉండేది. ఆ సభలకు నన్ను పిలిచేవాళ్ళు. రాష్ట్ర మహాసభలకు కూడా వెళ్ళి మాట్లాడేవాడిని. అప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత వైజాగ్ జిల్లాలకి విపరీతంగా తిరిగినాయి. బాలకృష్ణ గారికి నేనంటే బాగా ఇష్టం. నాగభూషణ పట్నాయక్ కానీ, తేజేశ్వరరావు కానీ, వీళ్ళందరినీ అక్కడ, కాళీపట్నం రామారావు గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, వీళ్ళందరినీ అక్కడ కలిసేవాడిని. మార్పు బాలకృష్ణ గారు అందరూ, మార్పు బాలకృష్ణ చాలా సన్నిహితుడు నాకు. మార్పు మల్లేశ్వరరావు గారు బాగా తెలుసు. వీళ్ళందరితో అక్కడ ఎంత బాగుండేదంటే, నేను తిరుపతిలోకి తెలిసిన దానికన్నా ఎక్కువ మందికి అక్కడ నేను తెలిసిన ఫేస్ అనేది ఉండేది ఆ రోజుల్లో. ఈరోజు వదిలేయండి. ఎందుకు జరిగిందంటే, బొబ్బిలిలో ఒక పెద్ద సభ, భవన వెంకటరామరెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. సభ 7 కన్నారు, 8 అయింది, 9 అతను రాల, లెక్క పెట్టలే నేను. అప్పుడు అట్లా ఉండేది మా జోరు. ముఖ్యమంత్రులైనా మంత్రులైనా లెక్కే లేదనుకోండి. మనం వస్తే వస్తాడు, పోతే పోతాడు, నేను ఐ వాంట్ టు స్పీక్ అని మాట్లాడాను. మధ్యలో వచ్చినాడు, మధ్యలో వస్తే నన్ను ఆపమంటే నేను ఆపల. ఎంత అతను చూడండి, అతను భవనం నో లెట్ హిమ్ స్పీక్ అన్నాడు. మళ్ళీ మా ఇద్దరికి స్ట్రైట్గా వాగ్వాదు. ఒక ముఖ్యమంత్రిగా అతను నేను ఇవి చేసినానంటే ఇవన్నీ జరగలేదని. మొత్తం రిక్షా వాళ్ళతో సహా వచ్చినారు మురళి దగ్గర, మీరు నమ్మరు అది. అంత అద్భుతమైనటువంటి సభ. ఇదేదో మంత్రికి ఒక మామూలు వ్యక్తికి ఏదో ఘర్షణ జరుగుతూ ఉంటుంది మహారాజా కాలేజీలో. అట్లాంటి రోజులు అవి. కాబట్టి ఇవన్నీ మంచి మెమొరీస్గా మిగిలినాయి. ఇదే మళ్ళీ మీకు మొదటిగా చెప్పాలంటే, వీటన్నిటి కారణం ఏమిటంటే మా ఈ ఉద్యమ నేపథ్యం, విప్లవ నేపథ్యం. చాలా ఆశలు పెట్టుకున్నాం సార్. ఉద్యమ నేపథ్యంలో మీకు ప్రకృతి ప్రేమించాలని, ట్రెక్కింగ్ చేయాలని ఈ ఆలోచన మా డిఫరెంట్ వస్తుంది. అప్పుడు ఇంతగా లేదు. నేను యాక్చువల్గా శ్రీకాకుళము ఆ ప్రాంతాలు వచ్చినప్పుడు పార్వతీపురం కొండలన్నీ కూడా 400 కిలోమీటర్లు నేను తిరిగినా. నేను అవన్నీ లెక్కలేక లేవు. నారాయణపురం కొండలు అన్నీ తెలుసు నాకు. వెంకటాపు సత్యనారాయణ ఎక్కడి వాడు, భారతి ఎక్కడిది, ఆ వెంకటాపు సత్యనారాయణ ఎక్కడ కాల్ చేసినారంటే అక్కడికి పోయి చూసి రావడం. అట్లా చేసిన వాడిని. ఇదంతా జరిగింది 1978, 79 ఆ ప్రాంతంలో. మళ్ళీ పోతిరెడ్డిపాడు పాదయాత్ర చేసినాను కదా, రాజశేఖర రెడ్డి, మహేశ్వర రెడ్డి, రమణారెడ్డి, మేము ఇవి అది అయిపోయింది. మళ్ళీ ఈ ట్రెక్కింగ్ అనేది ఒక ఉద్యమంగా ఎప్పుడు జరిగిందంటే కరోనా వల్ల. కరోనా వచ్చింది కనుక ఇంకా ఏమీ పని లేదు. తర్వాత ధర్మారెడ్డి, ఆ తర్వాత అప్పుడు ఈఓలు వీళ్ళందరూ కూడా మీరు బాగా ట్రెక్కింగ్ చేస్తారు కదా రండి అని అంటే పోయినాను. మళ్ళీ నేను తిరగని చోట్లేదు.
ఆ తిరిగినప్పుడల్లా కూడా బాధపడని రోజు లేదు. ఎందుకు? ఎర్రచందనం ఓ ఒక బిడ్డలను మీరు చాలా చోట్ల మీ ఇంటర్వ్యూలన్నీ చూసేవాడిని. పుష్ప సినిమా వచ్చింది. పుష్ప సినిమాలో ఉండేటివన్నీ యథార్థాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ మంత్రి అయినాడు. నేను అనుకునేవాడిని వచ్చిన తర్వాత ఈ కనీసం ఎర్రచందనాన్ని అడ్డుకట్ట వేయడానికి ఇంతో అంతో ప్రయత్నం చేస్తాడేమోనని. 1 ఇయర్ ఏంది లేదు లేదు. మీరు గమనించండి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎన్ని మాటలు మాట్లాడినా ఎర్రచందనం జోలికి మాత్రం రారు. మాకెంత బాధనంటే లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఎర్రచందనం మా కళ్ళ ముందు కొట్టుకొని పోతూ ఉంటే దే ఆర్ హెల్ప్లెస్. తిరుపతి వాళ్ళమందరం కలిసి ఎర్రచందనాన్ని కౌగిలించుకున్నట్టుగా మనం ఒక ఉద్యమం కానీ మరి చేస్తాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఈ విషయం వాళ్ళు కూడా ఈ పట్టించుకోలేదు. విషయంలో మాత్రం వారు వీరని కాదు, ఎక్కడే కానీ ఎర్రచందనం జోలికి ఎవరూ పోలే. నేను ట్రెక్కింగ్ పోయినప్పుడల్లా కూడా ఆ గొడ్డళ్ళన్నీ ఏరుకొని వచ్చిన మా ఇంట్లో ఉండేవి. పారేసిపోతారు కదా, మాకు ఎదురు పడతారు వాళ్ళు. వాళ్ళ పాటికి వాళ్ళు, మా పాటికి మేము పోవాల్సింది. కుయ్యికి అంటే మమ్మల్ని రాళ్ళు తీసుకుని కొట్టినా కొడతారు. ఇప్పటికీ కూడా శేషాచలంలో సాల్వ్ కాని ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఎర్రచందనమే. సార్ దానిని పబ్లిక్గా కట్ చేసి దాన్ని పూర్తిగా ఆక్షన్ చేస్తే అది దాని డిమాండ్ ఏదో తగ్గుతుంది. పబ్లిక్ ఎట్లా కట్ చేస్తారు అసలు? బాగా అది ఒక దానికి ఒక డిమాండ్గా పెట్టి గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇవాళ స్మగ్లర్స్ అనే మాట కూడా వాడకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే స్మగ్లర్స్ ఎవరు అందరూ తెలిసిన వాళ్ళే కదా అక్కడ ఎర్రచందనాన్ని కొట్టకపోతూ ఉండేది. కొత్తగా స్మగ్లర్ అనే పాట ఎందుకు? అనవసరం స్మగ్లర్ అనే మాట ఉపయోగించడం. అందరికీ తెలిసే ఎర్రచందనాన్ని కొట్టుకుపోవడం జరుగుతూ ఉంది. పుష్పలో మీరు అన్నట్లుగా లోకల్గా ఉన్న వాళ్ళు ఒక వర్గం, ఇంకా వాళ్ళ పైన ఇంకా 3-4 లేయర్స్ ఉన్నాయి కదా. ఇంకా అందుకే పుష్ప సినిమాలో వాడు చూపించేంత కరెక్ట్ అది. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ ఏ స్థాయిలో రాజకీయ నాయకులు ఎట్టున్నారు, అధికారులు ఎట్టున్నారు, ఏం కథ అనేది ఉంది కదా. మొన్న కూడా ఎవరో ఒక ఫారెస్ట్ అధికారి రిటైర్ అయితే నేను మాట్లాడుతూ ఉంటే ఎర్రచందనం తప్ప ఏమైనా మాట్లాడండి సార్ అన్నాడు. ఇదంతా ఒక పార్ట్, పెద్ద పార్ట్ అండి ఇది. మీకు ఎర్రచందనం అనేది మాత్రం మీ ఇంటర్వ్యూలు చాలా చూసినా నేను. ఎందుకంటే పోలీసు వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తారు. కానీ ఇన్నేళ్ళైనా ఎర్రచందనాన్ని మనం ఎందుకు నిలవరించలేకపోతున్నాం కట్టడానికి? మేము ఎందుకు బాధపడతామంటే ఒక రాయలసీమ వాసిగా రాయలసీమలో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటిది ఎర్రచందనమే. మీరు అన్నట్లుగా ఆ ఎర్రచందనం తరలించడం అనేది మీకు బాగా బాధ అనిపిస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే మీ దగ్గర ఉన్న రెమెడీ ఏంటి? అంటే ఆ లేయర్స్ మీరు చూసారు, ఇదంతా ఒరిజినల్ అంటున్నారు. ఇది రాజకీయ డెసిషన్ తీసుకుంటేనే తప్ప పరిష్కారం కదా. ఏం తీసుకుంటే బాగుంటుంది? ఈజీ కదండి అనుకుంటే కదా. ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉండి అక్కడ ఎవరు ఎక్కడ కొడుతున్నారో తెలుసుకోవడం పెద్ద కష్టమా? మాకు కనపడతా ఉంటారు. మేము ట్రెక్కింగ్ పోయినప్పుడు మాకు కనపడిన వాళ్ళు కనపడరా? అంటే సీసీ కెమెరాలు పెట్టారు, దానికి డ్రోన్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. మీకు మళ్ళా చెప్తున్నాను, మాకు కనపడినప్పుడు వాళ్ళు కనపడరా? అందరికీ కనపడుతున్నారు. కనపడినా కూడా దాని లీవ్. సార్ మీరు ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు, ఎర్రచందనం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ట్రీ హగ్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ అది. నేనే ఒకరోజు నా గురించి ఏదో మీటింగ్ పెడితే కరుణాకర్ ధర్మారెడ్డి వాళ్ళు వచ్చినప్పుడు అన్నాను కూడా డిక్లేర్ చేశాను. అందరం అసలు ఆ ట్రీ హగ్ అన్నా చేస్తే బాగుండు, పాజిటివ్ జనం వస్తారు. అవును, తిరుపతిలో మమ్మల్ని రానిరే. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి మీకు. ఇప్పుడు ట్రెక్కింగ్ గురించి అంతా అయిపోయింది కదా. నేను అమెరికాలో ఉండి వచ్చిన తర్వాత నాకు తెలిసిన న్యూస్ ఏమిటంటే మేమెవ్వరము ఇప్పుడు అడవిలోకి ఎంటర్ కావడానికి వీల్లేదు. గవర్నమెంట్ టుక్ ఎ డెసిషన్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ వీ షుడ్ నాట్ ఎంటర్ ద ఫారెస్ట్. వై? ఇదే మీకు చెప్తున్నది ఎందుకు అనేది. 3 ఏళ్ళు తిరిగిన వాళ్ళము. మొన్న రోజు వస్తానే నాకు ఆశ్చర్యపోయినా నేను. వాళ్ళు ఏం చెప్తారు రకరకాలుగా. ఇప్పుడు ట్రెక్కర్స్ అందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు, అందువల్ల ఎవరిని కూడా ఇంకా రానియము. ఆశ్చర్యపోయినాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడాలా, అదేందయ్యా మేము 3 ఏళ్ళు పోయినాం, అసలు ప్లాస్టిక్ కవర్ ఉన్న కూడా ఎత్తుకొని వచ్చినాం, ఒక బాటిల్ లేకుండా చేసినాం, అద్భుతంగా మేము ఫారెస్ట్లో తిరిగితే ఈరోజు ఎవరిని ఎంటర్ కానీ కూడా చేస్తున్నావు, ఎందుకు కానీ కూడా చేస్తున్నావు? ఏమైనా స్మగ్లర్స్ గురించి పట్టుకుంటావనా? ఓకే, ఎర్రచందనం ఇది ఒకటి నడుస్తుంది కదా వ్యవహారం. ఇంకొకటి మీలో ఇంకొకటి దాని విషయం దాగుంది, పుస్తక రచన. మీరు బాగా మనసు పెట్టి రాసిన పుస్తకం రాయలసీమ ముఖ చిత్రం అనే ఒక బుక్ వేస్తాను. నాకే తెలియదు, ఆశ్చర్యపోయాను నేను. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు, తర్వాత మిగిలిన మా యూనివర్సిటీ వాళ్ళు, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఆ తర్వాత తెలుగు, ఈ బ్రాంచెస్ సంబంధించిన కనీసం ఒక 30 మంది పిహెచ్డీ చేశారు. అవునా? మీ బుక్కే ఉపయోగపడింది సార్. చాలా ఆశ్చర్యపోతాడు. ఏ మీటింగ్ పోయినప్పుడు అసలు ఒకడు అన్నాడు, కర్నూలులో మాట్లాడుతూ ఉంటే, అతను వెంకటయ్య అని చెప్పి మన
అధికార భాషా సంఘం సభ్యుడు కూడా ఉన్నాడు. సార్ నేను రాయలసీమ పైన రీసెర్చ్ చేసేటప్పుడు ఎట్లనే ఈ సమాచారం అంతా లేదంటే మీ బుక్ కనపడి మీరు దేవుడు మొదలు మాకు రక్షించినారని. నాగప్ప గారు సుందరరాజు అని చనిపోయినాడు, మాదిగా కవిత్వం పైన అద్భుతమైనటువంటి కవిత్వం రాశాడు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి. అట్లా పేర్లు చెప్పడానికి చాలామంది నా దగ్గరికి వచ్చి సమాచారం తీసుకునేవాళ్ళు. ఇంత బాగా ప్రభావితం చేసింది అనుకునేవాడిని. ఇప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మళ్ళీ దాన్ని తిరిగి రాస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని. నేను ఒక రకంగా చెప్పాలంటే ఆ పని చేయలేకపోతున్నాను. ఎందుకు? నా చదువు ఎక్కువ, నా తిరుగుళ్ళు, నాకు బాగా ప్రయాణాలు, నాకు చాలా అలవాట్లు ఉన్నాయి. అంటే మంచి అలవాట్లు, ఈత ఆడటము, బాగా ట్రెక్కింగ్ చేయడము, బాగా చదువుకోవడము. ఎవ్రీడే ఐ రీడ్ 6 to 7 hours ఎవ్రీడే. మీరు ఇప్పటికి కూడా రిచ్ విద్యార్థి అంటుంటారండి. అనుమానమే లేదు, అనుమానమే లేదు. నాకు కనీసం చాలామంది గుర్తించినారు కూడా. కొత్తగా వచ్చేటువంటి రైటర్స్ అందరినీ బాగా ప్రోత్సహిస్తారు సార్ అని. చదివిన బుక్కునంతా కూడా నేను ఫేస్బుక్లో రాస్తాను. నేను ఇప్పుడు ఎంత బాగా రాస్తున్నారో తెలిసిన కొన్ని నిజానికి చెప్పాలంటే ఈ సామాజిక విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ ఇప్పుడుండే ప్రస్తుతం ఈరోజు మీరు లక్కీగా ఎమర్జెన్సీ విధించిన రోజు మనం కలుసుకున్నాం. ఈరోజు మేమందరం కూడా అరెస్ట్ కాపాడేది కూడా. ఇప్పుడు నా ఫోటో కూడా ఉంది ఆ రోజుది. అరెస్ట్ అయిన రోజు వెస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు తీసిన ఫోటో మీకు చూపిస్తాను. అసలు ఎమర్జెన్సీలో గుర్తు చేసుకున్నాము. ఎమర్జెన్సీలో అరెస్టు, మీ జైలు జీవితం ఒకసారి చెప్పండి. ఎమర్జెన్సీ కన్నా ముందు మేము 3 జైలు చూస్తాం కదా. అవును, చిత్తూరు, తిరుపతి సబ్ జైలు, నెల్లూరు సబ్ జైలు చూసాం. మళ్ళీ ఎమర్జెన్సీ రోజున మమ్మల్ని భలే ఉండేది. అప్పుడు టప్పని పోలీసు వాళ్ళు రావడం భయం లేదు. అర్ధరాత్రి పూట రావడం, మమ్మల్ని అందరినీ పిలుచుకొని పోయి వెస్ట్ రైల్వే స్టేషన్లో, వెస్ట్ పోలీస్ స్టేషన్లో బట్టి ముషీరాబాద్ జైలుకి తీసుకున్నారు. ఇప్పుడు నిజానికి ముషీరాబాద్ ఎట్లా ఉండేదంటే జైల్లో మళ్ళీ అది పొగడతానే కదా బాగుండేది జైలు. మాకు జైలు ఒక్కొక్కడికి 5 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. అవునా? అందరం కలిసి దాన్ని పోగు చేసుకొని మేమే వంట చేసుకొని, వంట కూడా బ్రహ్మాండంగా చేసుకొని ఒక్కొక్క గుంపుగా ఏర్పడేవాళ్ళం. ఆ గుంపుగా మేమే కూరగాయలు కట్ చేసుకోవడం అవన్నీ కూడా. ఎంతమంది క్రిమినల్స్ ఉన్నా రాజకీయ రాజకీయ ఖైదీలు వేరు, మిగతా వాళ్ళు క్రిమినల్స్ కొందరుంటారు. వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళని మిమ్మల్ని కలిపేవారా? ఆ ఖైదీలందరూ కూడా మాకు సేవ చేయడానికి పంపించేవాళ్ళు. చాలా నేర్చుకున్నాం అక్కడ. సత్యనారాయణ రెడ్డి గారని మళ్ళీ గవర్నర్ అయినాడే, అతను మేయర్గా ఉండేవాడు, నేను డిప్యూటీ మేయర్గా ఉండేవాడిని. కొంతకాలం వెంకయ్య నాయుడు కూడా కొన్నాళ్ళు ఉండి వచ్చినాడు. మిగిలిన రైటర్సు, తర్వాత బీజేపీ వాళ్ళు, మన సూర్యప్రకాష్ రెడ్డి, రామారావు, ఇంజనారాయణ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కానీ ఒకటండి, ఏ భావాలు కలిగిన వాళ్ళమైనా గొప్ప స్నేహితులుగా ఉండేవాడు. అప్పటికి నేను లెక్చరర్గా ఇంద్రారెడ్డిని మీరు పేరు ఉంటాం, చచ్చిపోయాడు. అతనికి నేను చదువు చెప్పిన జైల్లో. ఎవరికంటే? పి ఇంద్రారెడ్డి. అంటే అప్పుడు ఇంకా పిల్లకాయలందరూ కూడా వచ్చినారు కదా, వాళ్ళందరికీ మేము తీరిక సమయాల్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు. కానీ మీరు జైల్లోనే సత్యాగ్రహం చేయాలని కూడా మీరు సత్యాగ్రహం లేదు, భూమయ్య కృష్ణగౌడ్లో ఉరి తీయాలనుకున్నప్పుడు మేము అన్నం తినకుండా ఒక రోజంతా కూడా నినాదాలు ఇస్తా వాళ్ళని విడుదల చేయాలని పెద్ద ఉద్యమం చేస్తాం ఆనెస్ట్గా. కానీ జైలు నిబంధన ప్రకారం చేయకూడదు కదండి. చేయకూడదు, కానీ భయం లేదు కదా. భయం లేదు కాబట్టి అసలు నిజానికి భయం లేదు. ఇప్పుడు కరుణాకర్ కూడా ఉన్నాడు, శైల్ కుమార్. ఇంకొకటి కూడా విశేషం ఏంటంటే, ఒక లెక్చరర్గా ఒక 2 విద్యార్థులను జైలుకు పట్టకపోయిన వ్యక్తిని కూడా నేనే. ఇప్పుడు శైల్ కుమార్ అని మీరు ఉంటారు, అతను మంచి శ్రీశ్రీ పైన మొట్టమొదటి ప్రశ్న వేసిన వాడు అతనే. వాళ్ళిద్దరు కూడా నాతో పాటు ఉన్నారు. తీసుకెళ్లారా? అతను కూడా వచ్చాడు. మళ్ళీ మా ఫాదర్ ఇలా కూడా వచ్చాడు. మా కుటుంబం నుంచి 3 మేము. ఎవరెవరు? కరుణాకర్ గారు, మా భార్య వాళ్ళ నాయన, ఆయన. కాబట్టి కుటుంబానికి 3 ఉన్నాం మేము. 3 ఉన్నాం. మొదల మిగిలిన వాళ్ళందరూ కూడా అందరము పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళైనా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత శుంకర సత్యనారాయణ గారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నాడు. ఇక్కడేమో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరూ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా నిలబడమని కూడా అడిగినారు. ఈ మాట గుర్తుంచుకోండి, పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ అంటే తీవ్రమైన వ్యతిరేకత, ఏహిత. ఎంత ధైర్యమే మీరు నన్ను చూపి ఎమ్మెల్యేగా, ఎంపీ అట్లా రోజు. అదర్వైజ్ ఆ భావం లేకపోతే డెఫినెట్గా నన్ను ఎన్నికల్లో గెలిచేవాడిని. సార్, జైలు జీవితం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు అందరితో మాట్లాడతారు, సరదాగా ఉంటుంది. మీరు మీ భావాలు మార్చుకోవచ్చు, అభిప్రాయాలు భేదాలను చేసుకోవచ్చు, అదొక వాతావరణం ఉంటుంది. కానీ సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు లాకప్ అయిపోయింది. 8 ఉదయం 6 గంటల వరకు, 8 రాత్రి 8 దాకా, రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు. ఆ సమయంలో పడుకున్నప్పుడు మీకు కుటుంబం అవన్నీ గుర్తుకు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం అని వచ్చేదా? లేదు మనం బయట ఉన్నప్పుడు ఎలాగ ఉండి లోపల అలాగే ఉండేది? కుటుంబం నాకు అప్పుడు పెళ్ళయింది.
చిన్న పాప, ఆ, పైగా మమ్మల్ని అందరినీ కూడా చిత్తూరు కుట్ర కేసు ఉంది కదా, ఆ, అందువల్ల ప్రతి 15 రోజులకు ఒకతూరి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో పిలుచుకొని వచ్చేవాళ్ళు బేడీలేసి. ఉమ్, అప్పుడు నా భార్య అనంతపూర్లో రాత్రి 1 గంట ఉమ్. అక్కడి స్టేషన్కి వచ్చి మా పాపను వచ్చి చూపించేది. అయ్యో. ఆమెకి ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి మీరు. అంటే మీకు తగ్గట్టు దొరికారు ఆవిడ కూడా. అర్ధరాత్రి అండి. అప్పుడు ఆ రోజుల్లో ఆ స్టేషన్లు ఎట్లా ఉన్నాయి, ఒక లాంధ్ర పట్టుకొని పిలుచుకొని వచ్చేది. ఆ స్టేషన్ అది చూసేది, మళ్ళీ నేను కంపార్ట్మెంట్ ఎక్కేది వచ్చేది. ఆ, ఇక్కడికి వచ్చి మళ్ళీ కర్ణాటక విలేజ్ వేడిలు చూపిస్తూ పోయినా కానీ సిగ్గుపడలేదు నేను. సిగ్గుపడ్డం కదా, బాధపడలేరు అడుగుతున్నాను. బాధ సిగ్గుపడడం కూడా- ఉండదు. బాధ క్వశ్చన్ లేదు మాకు. ఏం జరిగినా కూడా ఉమ్, ఇప్పటికీ కూడా లేదు. ఆ మాటకు వస్తే ఉమ్, మేము చేసిన మా గతాన్ని చూస్తే గర్వంగా ఫీల్ అవుతాం, గొప్పగా ఫీల్ అవుతాం. నేను ఇందాక చెప్తేనే, సూటిగా పోవడం వల్ల నా పక్కన ఏం జరుగుతోంది, ఈ పక్కన ఏం జరుగుతోంది అనడం వల్ల మా తమ్ముడు ఎట్లా ఉన్నాడు, నా కుటుంబం ఎట్లా ఉంది, మా నాయన ఎట్లుంది అనేటువంటి స్పృహ లేకుండా పెరిగింది. కానీ దానివల్ల ఒక నష్టం కూడా జరుగుతుంది కదా. అనుమానమే లేదు. ఆర్థిక నష్టాలు జరుగుంటే కుటుంబ బంధాల్లో కొన్ని ఇంకో- ఇబ్బందులు వస్తాయి. ఇది అభిప్రాయాలు- ముఖ్యం. ఇది మన కుటుంబ బాంధవ్యాల్లో తేడా వస్తుంది. ఉమ్, తేడా వస్తుంది, కరెక్ట్ అది. కానీ నేను ఇందాక అన్నట్టు అది ఉండినా మా పట్ల ఉండే ఈ ప్రేమ వాత్సల్యాల వల్ల ఎక్కడే కానీ ఆ భావం రాకుండా మేము ఎదగలిగిన. ఈరోజు కరుణాకర్ అంటే నాకు చాలా ఇష్టం. రోజు కలవకపోవచ్చు మేము, అవును. రోజు మాట్లాడకపోవచ్చు. ఎందుకని భావాల వల్లనే మనం ఒకటి అనేటువంటి భావం బాగా గట్టిగా ఉంది కనుక అట్లా నిలబడగలిగినాం. సార్, ఈ జర్నీ మొత్తం జర్నీలో ఆర్థిక కష్టాలు ఎప్పుడు మీకు ఎదురుగా ఎప్పుడు ఫీల్ కాలేదు. నిజానికి మీరు మంచి మాట అది. ఆర్థికంగా నేను ఉద్యోగం ఉన్నాను, నా భార్య ఉద్యోగం ఉంది. కానీ ఎంత ఉన్నా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆర్థికం వైపు అసలు బాగా ఆలోచన రాలేదా? మీకు ఒక మాట మా చంద్రకు కూడా తెలుస్తుంది. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన ఒక ఆయన ఉండేవాడు, పాండరవేటి చంద్రశేఖర్ రెడ్డి అని. అతను బాగా తెలిసినవాడు నాకు ఆ రోజుల్లో. నేను ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఇచ్చినారని చెప్పినాను కదా, ఆ, అప్పుడు అరియర్స్ ఒక 13,000 రూపాయలు వచ్చింది. ఓహో. అతను ఏమన్నాడు తెలిసిన, ఈ 13,000 పెట్టి నేను నా దగ్గర 1.5 ఎకరా కొర్లగుంట్లు ఇస్తాను కొనుక్కో అన్నాడు. ఉమ్. కయ్యమని లేసాను. ఎందుకు? ఇప్పుడు వ్యక్తిగత ఆస్తి కదా, నువ్వు నన్ను కొనుక్కోమంటావు. మేము వచ్చింది ఎక్కడి నుంచి, చలం దగ్గర నుంచి వచ్చినాం, చారు ముజుందార్ దగ్గర నుంచి వచ్చినాం, కొండపల్లి దగ్గర వచ్చినాం. అందరూ ఆస్తులు పోగొట్టుకుంటా, నన్ను కొనుక్కోమంటావు. నిజంగానండి, ఆ ఎకరాదని చెప్పింది కొనుక్కుంటే 100 కోట్లు ఆస్తిపడి ఉన్నాను. ఓకే సార్, మీ నాన్నగారు మీకు సివిల్ చూడాలి, ఒక కలెక్టర్గా చూడాలనుకున్నారు. మీరు ఆయన మాటను పక్కన పెట్టి మీ భావజాలం వైపు వెళ్ళారు. మీరు మీ అబ్బాయిని అలా కోరుకున్నారా, లేదు వాళ్ళ వ్యక్తిగత విషయాలకు వదిలిపెట్టారా? కరెక్ట్. నేనే మళ్ళీ మా ఫాదర్ నాతోనే ఉన్నాడు, ఉమ్. చనిపోయినంత వరకు మా ఇంట్లోనే ఉన్నాడు ఆయన. కానీ మీ పిల్లలకి మీరు- అదే మా పిల్లలు కూడా, మేము ఎవరిని కూడా మీరు ఇది కావాలా ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఓకే. మీ ఇష్టం. ఇప్పుడు మా అబ్బాయి కూడా, అతను ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఐఎస్పి ఉంది కదా, ఎంఎస్ చేసి మళ్ళీ ఐఎస్పిలో చేసినాడు. ఈ వాజ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టెక్ మహీంద్రా. ఉందో? మళ్ళీ ఇప్పుడు ఇండిపెండెంట్గా ఈజ్ హ్యావింగ్ కంపెనీ. వాళ్ళ గ్రోత్ అంతా వాళ్ళదేనండి. మేము ఇంత కూడా దాంట్లో లేమనేది నేను గట్టిగా చెప్తాను. ఉహు. ఇంత కూడా మేము లేము. అవునా? ఉమ్. అంటే మీ సలహాలు సూచనలు ఏమి లేవు? క్వశ్చన్ లేదు. ఇది చాలా అంటే ఇంపార్టెంట్. మీరు ఎలాగొచ్చారో ఆ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇచ్చినారు అండ్ వాళ్ళు దేర్ గ్రోత్ ఈజ్ క్వైట్ గుడ్. అంటే ఒక స్టేజ్ వరకు వాళ్ళని అబ్జర్వ్ చేశారా? క్వశ్చన్ ఇంటర్మీడియట్ వరకు అసలు మేము ఇప్పుడు నేను నా భార్య అనుకుంటే ఇద్దరం మనం చదువుకున్నాళ్ళం. ఆ, ఆమె కూడా వైస్ ఛాన్సలర్ చేసిన వ్యక్తి ఆమె. అవును. అది వాళ్ళు ఏం చదువుతున్నారు, అసలు ఏ మార్గంలో పోవాలా, ఏ మార్గంలో పోతే బాగుంటుందని మనం ఎప్పుడు అనుకోలేదే. వాళ్ళే తేల్చుకొని వాళ్ళే ఒక స్థాయికి రావడం చాలా విచిత్రంగా ఉందని. విచిత్రం కూడా కదా, అదృష్టం అనుకోవచ్చు కదా. ఓకే. ఎందుకంటే ఆ చాలా మాట- మంది పిల్లలు దారి తప్పే వాళ్ళు కనిపిస్తారు. లేదు, ఇద్దరు వెళ్ళ అసలు ఒక మా ఆమె అయితే ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ ఆహా. ఫిల్మ్ మేకర్, డిజైన్ మేకర్. పాప? మూమెంట్స్లో ఉంటుంది ఆమె. ఉహు. కాబట్టి మూమెంట్స్లో కూడా ఉంటుందంటే ఇమాజిన్. ఉమ్. ఇది మేమైతే ఏదో మన ఆంధ్రప్రదేశ్ మూమెంట్లో ఉన్నాం. వాళ్ళు ఎల్జిబిటిక్యూలో ఆమె యాక్టివ్. ఆహా. తర్వాత ట్రంప్కి వ్యతిరేకంగా మూమెంట్లో ఉంటుంది. అవన్నీ చూస్తూ ఉంటే అచ్చా, ఆశ్చర్యం. అక్కడ మూమెంట్ లో ఉన్నారు ఆవిడ. అంటే మీ జీన్స్ అక్కడ కూడా కొన్నాయి ఇప్పుడు. మా అబ్బాయి లేదు కానీ ఆమె ఎక్కువ. అబ్బాయి మాత్రం వాడి ఎడ్యుకేషన్లో ఈ స్టాప్. టోటల్ జర్నీ చూసుకున్న తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక ఏజ్కి వచ్చాక, స్టేజ్ కూడా కదా, ఏజ్ వెనక్కి చూసుకుంటాం మనం ఏం సాధించాము అన్నది. ఆ విధంగా సాధించిన దాంట్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన సంఘటన ఉంది? ఇది చాలా మంచి మాట. ఇది మాకు మంచి భావాలు ఇచ్చినటువంటి గతకాలం మా గుండెల్లో నిలిచిపోయింది. ఇవాళ మానవ సంబంధాలన్నీ కకావికలు కావడం. నేను మొన్న ఒక అనంతపూర్లో ఒక అతనికి ఫోన్ చేస్తే ఆశ్చర్యపోయాడు ఆయన. అసలు మనిషిని వాడు మాట్లాడమే లేదన్నా, నువ్వేందుకు ఫోన్ చేసి మాట్లాడతాడు అన్నాడు.
ఇట్లా ఉందా అమర్నాథ్ రెడ్డి అన్నా నేను. అవును ఇట్లా ఉన్నా, ఇప్పుడు మనిషి అనేవాడు మనిషితో సత్సంబంధం అనేది లేకుండా పోయింది. ఎందుకు ఇట్లా అయిపోయిందండి? మనం ఏం చేసాం? మనం ఇన్ని మాటలు మాట్లాడి ఇంత చెప్పి అసలు మనుషుల్ని ఒక పద్ధతిగా మలచలేకపోయినామనేటువంటి చింత మాత్రం మిగిలిపోయింది. సరే ఇప్పుడు చెప్పిన ఆన్సర్లోనే క్వశ్చన్ అడుగుతా. మానవ సంబంధాలను కూడా అన్నీ కూడా మనీ రిలేషన్ అయిపోతున్నాయి. మీరు ఇటువంటి క్రమంలో ఉమ్మడి కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయిన ఈ క్రమంలో మీ అన్నదమ్ములందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా లేకపోయినా ఆ బంధాలు అనుబంధాలు ఎలా కొనసాగిస్తున్నారండి? ఎంతోమంది చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా. రైట్, ఇది మంచి ప్రశ్న. ఇది నిజానికి ఈ ఉమ్మడి కుటుంబం ఇవన్నీ మాట్లాడినప్పుడు నేనైతే కనుక ఈ సింగిల్ కుటుంబం అనేది మంచిదనేటువంటి అభిప్రాయంలో కూడా ఉన్నాయి. అమెరికాలోనూ ఇవన్నీ బాగా తిరిగిన వాడు నేను. ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటారు, అమెరికాలో కుటుంబ వ్యవస్థ బాగలేదు అనుకుంటారు కదా. నేనేమంటాను, అమెరికాలో ఉన్నంత బాగా ఇంకో చోట్లేదు అనుకున్నాను. అవునా? అవును. ఎందుకు? చూసినాను వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉంటారు. ఉన్నంతకాలం వాళ్ళు ఆనెస్ట్గా ఉన్నారు. మనం ఎట్లా ఉన్నాము, కలిసి ఉండినా కూడా ఇతరేతర సంబంధాలు పెట్టుకోవడం మన దేశంలో. ఇతరేతర సంబంధాలు ఉన్నాయని భర్తకు తెలుసు, భార్యకు తెలుసు, కానీ ఏమనకుండా కొనసాగించారు. ఇట్లాంటి వాతావరణం ఇక్కడ ఉన్నది. అక్కడ ట్రూ టు ది కోర్ దే ఆర్ హానెస్ట్. కాబట్టి కుటుంబ సంబంధాల గురించి మాట్లాడినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, మనం భార్య భర్త వాళ్ళిద్దరూ బాగుండడం అనేది, మళ్ళీ పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోలేదనేటువంటి ఒక అపవాదం ఉంది కదా. అట్లాంటిది అక్కడ చూడాలి. ఆ కుటుంబ వ్యవస్థలో దే ఆర్ కమింగ్, చూస్తున్నారు. ఇప్పుడు మన వ్యవస్థ అయిపోయింది, అసలు కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత చూడక వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మన దేశంలో కుటుంబ వ్యవస్థ మహత్తరంగా ఉందని, ఇక్కడ తల్లిదండ్రులను బాగా చూసినట్టుగా ప్రపంచంలో మరి ఎక్కడా లేదనేటువంటి సనాతన ధర్మ ఆలోచన ఉందే, చాలా చాలా తప్పు. ఆచరణలో చాలా ఘోరంగా ఉంది. అదే అడుగుతున్నానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నదమ్ముల మధ్యనే విభేదాలు. కరెక్ట్. ఒకరు ముఖం చూసుకోవడానికి శత్రువుల్లాగా మాట్లాడడం ఈ క్రమంలో ఇప్పటికి కూడా మీ అన్నదమ్ములు చక్కగా మాట్లాడడం, మీ మాకన్నా ఇంట్లో ఏది జరగాలనో పెద్దగా మీకు ఒక గౌరవ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆచరణ పెట్టడం, ఇదంతా కూడా మీ నాన్నగారు నేర్పింది, మీ అమ్మగారు నేర్పిందేనా? మంచి మాట. మాకన్నా మా ఫాదరు వాళ్ళ అన్న, వాళ్ళిద్దరే అన్నదమ్ములు, ఓ, వాళ్ళిద్దరి సంబంధం చాలా ఉన్నతమైందండి. అది మీకు ఎందుకు ఇది ఒక మాట చెప్పాలి. మా ఫాదర్ రైల్వేలో పనిచేస్తున్నాడు, మా పెదనాయన ఏమో అక్కడ అగ్రికల్చర్ చూస్తున్నాడు. ఇతను ఏమన్నాడు తెలిసిన, నాకు అక్కడ ఉండే పొలాల్లో భాగం వద్దు, నాకు ఉద్యోగం ఉన్నది కనుక ఒక ఎకరా ఒక సెంటు కూడా తీసుకోలేదు. మీకు తెలుసో లేదు, మా ఫాదర్. చాలామంది ఇప్పటికీ నన్ను అడుగుతూ ఉంటారు, అదే నువ్వు దాంట్లో కొంచెమన్నా భాగం తీసుకోవాలి కదా అని. లేదు ఆయన అన్ని చూసుకుంటాడు కనుక ఇచ్చేసినాడు. ఎంత ఆదర్శం చూడండి వాళ్ళిద్దరు. అంటే అది మీకు క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. అంతే. అసలు వాళ్ళకి ఇంత ఉంది, వీళ్ళకి ఉంది, క్వశ్చన్ రాదండి మాకు అసలు. అంటే మీ అన్నదమ్ములు ఎప్పుడైనా కలుసుకుని మాట్లాడుకున్నారు? బాగా కలుస్తారు రెగ్యులర్ కలుసుకున్నప్పుడు ఈ సంబంధాల గురించి మాట్లాడుకుంటారా, లేదా వ్యాపార సంబంధాల గురించి మాట్లాడతారా, లేదా రాజకీయ సంబంధాలు? వ్యాపార సంబంధాలు ఏమి మాకేం లేవు కదా, వ్యాపారాలు లేవు కదా. అన్నదమ్ములు మీ కుటుంబం వాటి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు కరుణాకర్ ఒక్కడు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరం ఉద్యోగాల్లో ఉన్నాం. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళం మేము అందరూ కూడా ఎవరిబడి సెటిల్డ్, వాళ్ళ పిల్లలు బాగున్నారు. కాబట్టి మేము అందరం కలిసినప్పుడు కరుణాకర్ ఎప్పుడైనా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే టెన్షన్కి మాత్రం అతను రెస్పెక్టబుల్గా మేము వస్తాం, చిన్నోడు అనే భావన కూడా లేదు. కానీ కరుణాకర్ గారు మీకు ఆయన తమ్ముడు కాబట్టి ఆయన యొక్క యాటిట్యూడ్ మీకు తెలుసు కాబట్టి ఆయన తప్పు చేస్తారా చేయరా అనేది మీకు నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. కానీ ఆయన మీద ఒక్కొక్కసారి రాజకీయ ప్రతినిధుల్లో కొంతమంది బురద జల్లుతుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంటుంది, ఎందుకురా ఇవన్నీ మనకి లేదు, మా తమ్ముడు కరెక్ట్ నిజాయితీ పరుడు, పొరపాటు కూడా చేయడు అని మీరు నమ్ముతారు? లేదు, ఒకవేళ ఇచ్చినా కూడా అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా నేను కూడా రంగంలోకి దిగుతానని చెప్పేసి అనుకుంటాను. మీరు కౌంటర్ వేస్తారా? డెఫినెట్గా కౌంటర్ ఇవ్వడం ఉంది. ఎన్నో పట్లేదు. ఇప్పుడు అతన్ని అంతకుముందు కూడా అరెస్ట్ చేసినప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా నాకే తెలియదు, అప్పుడు కరుణాకర్ అతను డిఎస్పీగా ఉన్నాడు, ముద్దుకృష్ణాయుడు నేవల సుబ్రహ్మణ్యం అని ఉన్నారు. ఇప్పటికి నేను కనపడితే అడుగుతాడు, ఎట్లా పోలీసులు అంతలా ఒడికి చేస్తావు, అట్లా తిట్టినావే నువ్వు, భయం లేదా అని. నాకే అసలు నేను అట్లా మాట్లాడినానా అన్నాను. ఆయన అతను లోపల పెట్టాడు, అతను పోలీస్ స్టేషన్లో పట్టుకొని. ఇప్పుడు ఎందుకంటే అతను స్టూడెంట్ డేస్లో అది చెప్పాలి, ఎట్లా వచ్చిందని నేను చెప్పలేను. స్టూడెంట్ డేస్లో ఒక తూరి అతన్ని స్టూడెంట్ లీడర్గా వెంకటస్వామి అనే అతనితో గొడవ వచ్చింది ఆర్ట్స్ కాలేజ్లో. తీసుకొని అప్పుడు పోలీస్ స్టేషను ఫస్ట్ షెల్టర్ ఉండేది, అక్కడ పెట్టారు. మేము మాబూబ్ అనే సినిమా చూస్తా ఉన్నాం టెంట్లో, నేను నా భార్య. ఎవడో వచ్చేట్లు మీ తమ్ముడు నాడు పెట్టారంటే మీరు నమ్మండి, నేరుగా సినిమా నుంచి వచ్చేసి ఎవడో అరెస్ట్ చేసిందని చెప్పేసి స్టేషన్ నుంచి లాక్కొని వచ్చినారండి. అది నేరం కదా? అది నేరం కదా?
అప్పుడు నేరం అనొచ్చు. అప్పుడు నేరం అప్పుడు లేదండి. అప్పుడు నేరం అని కాదు. అట్లా ఉన్నాయి రోజులు అంటాడు ఆయన. అంటే అప్పుడు స్టూడెంట్ యూనియన్ ఆ యువకుల రక్తం అది వేడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. భలేవాళ్ళు ఇప్పుడు అసలు ఊహ కూడా ఉంది. ఎందుకంటే మేము కేసులో ఉన్నప్పుడు కోర్టులలో అల్లాడించినామన్నాను కదా, నేను ఒక తూరి ఇన్విజిలేటర్గా ఉన్నా ఒక పరీక్షలో. ఒక అతని బదులు ఒక అతను పరీక్ష రాశాడు. అది నిజానికి నేరము, కేసు పెట్టాలా. మళ్ళీ నేను 2 ఏట్లు వేసి పోయి వదిలేయా అని చెప్పన్నా. ప్రిన్సిపాల్ ఉండి లేదన్నా అది బయటకు పొక్కింది, కేసు పెట్టాలన్నాడు. కేసు పెట్టారు కోర్టులో, నేను కూడా సాక్ష్యం. రెగ్యులర్గా సాక్ష్యానికి పోతా ఉంటే ఒకరోజు మ్యాజిస్ట్రేట్ ఏమన్నాడు తెలిసిన, మీరు రెగ్యులర్గా వచ్చేది లేదండి కోర్టుకు అన్నాడు. ఏంది నువ్వు, నేను రెగ్యులర్గా వస్తున్నాను, నువ్వు రావడం లేదన్నా. నిజంగానండి, నాకు మొత్తం ఆ లాయర్స్ భూమిని ఎక్కడున్నావు నువ్వు, వాడు జైలు ఏం చేస్తాడు ఇప్పుడు కోర్టులో యాక్టివ్ కోర్ట్స్ అంటారండి. కంటెంట్ ఆఫ్ కోర్ట్. మీరు అనేది ఇప్పుడు మాట్లాడలేము. అంటే మీలో ప్రశ్నించే తత్వం ఉందండి. ఈ సబ్జెక్ట్ అంత ఉంది కాబట్టి మరి మీరే లాయ్ చేయొచ్చు కదా, ఇంకా ప్రజలకు ఇంకా న్యాయం చేయొచ్చు కదా. చెప్తే కదా మీకు, ఆ ఉద్యోగం రాకపోతే లాయర్ అయ్యేవాడిని. అవునా? లాగా అప్లై చేస్తాను నేను అప్పుడు పచ్చిప లా కాలేజీలో. మా సీకే నాయుడు, శంకరన్ గారు వీళ్ళంతా ఈ ఉద్యోగం మళ్ళీ వచ్చేట్టుగా చేస్తున్నారు. అదర్వైజ్ వుడ్ హావ్ బికమ్ ఎ లాయర్. ఓకే. మీరు ఇంకొకటి కూడా అన్నారే, ఇది కావాలనేటువంటి దృష్టి కూడా మాకు లేదు. ఆ భగవంతుడు ఇచ్చినట్టు చేసుకెళ్ళిపోతున్నారు. భగవంతుడు కదా, ఇట్లా పోతున్నది అట్లా పోయినాం. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు చాలా రంగాలు చూసుకుంటూ వచ్చారు. ఇంకొక రంగం ఇంకా చేయలేదు, అందులో వేలు పెట్టాలి, దానివల్ల ప్రజల్లో మార్పు తీసుకురావాలి అని ఏమైనా ఉందా? ఇప్పుడు ఉండేటువంటి బాధ ఏమిటంటే, ఇవాళ మత వ్యాప్తి అనేది తీవ్రమైంది, కులం అనేది తీవ్రమైంది. ఎంత బాధాకరంగా ఉందనంటే, ఇంతకుముందు ఎవరైనా కూడా సహించేటువంటి గుణం ఉన్నది. ఇవాళ అసహనం అనేది సమాజంలో బాగా పెరిగి, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాడు ఆర్ఎస్ఎస్ వాడని తెలియదు, బీజేపీ ఎంత బాగున్నాం, ఆ వాతావరణం బయట ఉండొచ్చు కదా అని నా కోరిక. ఇవాళ అట్లా లేదు. అయిన దానికి కాని దానికి ఇవాళ రాజకీయంగా కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేసి సమాజాన్ని, మనుషుల పట్ల ఒక దూరాన్ని పెంచడం అనేది చూస్తున్నామే. దీన్ని ఎట్లా మార్చడం అనేటువంటి వేదన మాత్రం మిగిలిపోయింది. దానికి రెమెడీ ఉంది అంటారు మీ దగ్గర? ఎందుకు లేదండి, మేముగా చేయాల్సింది ఇది, యువత చేయాలి. కాకపోతే యువత ఎట్లా ఉంది ఇవాళ, యువత అంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీవితం తప్పిస్తే సమాజం ఎట్లా ఉంది, సమాజాన్ని ఎట్లా మార్చాలనేటువంటి ఈ దృష్టిని ఇవ్వలేకపోయినటువంటి కొరత మిగిలిపోయింది మాకు. మీకు నిజంగానే మిగిలిపోయింది. నేను ఎప్పుడు అంటా ఉంటే, ఎవరు కలిసినా ఇన్ని చెప్పినాం, ఇన్ని మాట్లాడినాం, మనం బాగా మాట్లాడినాం, బాగా చెప్పినామని అంటారు తప్ప వాటిని జీర్ణించుకోలేదే సమాజం. అంటే మీరు వేసిన విత్తనాలు ఫలితాలు రాలేదంటారు. ఇవాళ ఆ రోజులనేటివి ఈ రోజులు కావు. ఈ రోజుల్లో సాధారణంగా ఎక్కడ అది ఉంటుంది, గతంలో ఉన్నది ఇవాళ ఉండదు. కానీ ఆ రోజులు బాగున్నాయి కదా. ఆ రోజులు ఇప్పుడు ఉండవలసినటువంటి తీరు 50 ఏళ్ల క్రితం ఉండి ఇవాళ పూర్తిగా తలకిందులు కావడం కదా. అంటే దీనికి పాశ్చాత్య పోకడం అనుకోవచ్చా? కాదు కాదు, పాశ్చాత్య పొగడాలని, పాశ్చాత్యులు ఇవన్నీ ఏమి, వాళ్ళ భావాలు, వాళ్ళ స్వేచ్ఛ. నేను మొన్న అమెరికా మనం అనుకుంటున్నాం, వాళ్ళు చూసి నేర్చుకుంటున్నాం అనగాని, అంటే పులిని చూసి నక్క వాతల్లాగా తయారవుతుంది కదా. లేదు, అట్లా ఏం లేదు. ఇక్కడ మనకు మనం ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మతభావాలు అనేవి విజృంభించాయి. వద్దన్న నేను, ఎందుకంటే ఎవరి మతం వాళ్ళది, ఎవరి విశ్వాసం. ఇప్పుడు మేమున్నాం టీటీడీలో మేము ఎప్పుడు కూడా ఏ భావాలకి అసలు విరుద్ధంగా ప్రవర్తించలేదే. ఎట్లా ఉండగలిగినాం, ఆ రకంగా అందరూ ఉండొచ్చు కదా అనేది మేము అనేది. మేము ఎవరిని కూడా హర్ట్ చేయలేదు, ఎవరి భావాలకు మేము విఘాతం కలిగించలేదు. బాగా వ్యవహరించే తీరును చూపించినాం ఆచరణలో. అట్లాంటి తీరు ఇవాళ సమాజంలో రాజకీయంగా, సాంస్కృతికంగా ఉండినట్లయితే సమాజం ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆలోచన చేయండి. మనం అందరం కలిసి చేయాల్సిన పని అది. మీడియా, సాహిత్యం, రాజకీయం, సాంస్కృతికం అందరం కలిసి ఈ సమాజంలో ఉండేటువంటి ఈ పేడ ధోరణులకి మనం జవాబు చెప్పకపోయినట్లయితే విపరీతమైనటువంటి పతనం దగ్గరలోనే మనం చూస్తాం. ఇప్పుడు యువత సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటున్నారు భూమన సుబ్రహ్మణ్య రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి స్వార్థం పెరిగింది, కానీ నా అని కాకుండా మనం కోసం ఆలోచించండి అంటున్నారు ఆయన. ఇదే కానీ కొనసాగితే రాబోయే కాలంలో పతనం చేరుకుంటాం. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే నా అన కాకుండా మన కోసం ఏం చేస్తున్నాం, రేపు మెరుగైన సమాజం కోసం మనం ఏం చేస్తాం అనే విషయాన్ని అందరూ దృష్టి పెడితే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. కుటుంబ వ్యవస్థ బాగా దగ్గర అవుతుంది అనే విషయం చెప్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మొత్తం చెదిరిపోతున్న ఈ కాలంలో, అంటే మానవ సంబంధాలు, రక్త సంబంధాలు అన్నీ కూడా డబ్బులుగా మారుతున్న ఈ కాలంలో ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబం
ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు ఆయన నాకు మాట్లాడతారు. అన్న తర్వాత అన్నదమ్ములందరూ మాట్లాడుకున్న తర్వాతే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఇది మనం అందరం చూడాల్సింది. ఇప్పటికైనా సరే అన్నదమ్ముల బంధం అనేది ఎవరూ విడదీయలేరని బోమన బ్రదర్స్ చూసి మనందరం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది బోమన సుబ్రహ్మణ్యం గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savan garu and Sajjan sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.